అంటే దేవునితో ముఖాముఖిగా మీరు మాట్లాడేవారు. నాకు కనబడుతున్నారు, నాతో మాట్లాడుతున్నారు, నాతో సంభాషిస్తున్నారు అన్నట్టు ముఖాముఖిగా మనం మాట్లాడుతున్నట్లే. క్రైస్తవ విరోధులు క్రీస్తుకు వ్యతిరేకంగా లేచి ఏడుకొండలు అనేటువంటి ఆయన దగ్గరికి వచ్చి నా కాలర్ పట్టుకొని శుక్రవారం లోపు ఇక్కడ నుండి వెళ్ళిపోతావా లేకపోతే నేను చంపేయమంటావా? వాళ్ళంతా ఏడుస్తూ ఉన్నారు. ఆమెను బట్ట మీద పడుకోబెట్టారు, 3 సంవత్సరాల పాప. తల్లి ప్రక్క నుండి గుండు బాదుకుని ఏడుస్తుంది. ఊరు నుండి బంధువులు వచ్చారు, చుట్టుపక్కల వాళ్ళంతా ఏడుస్తా. అయితే నేను వెళ్ళి ప్రార్థన చేస్తాను, ఆ చనిపోయిన బిడ్డకి దేవుడు లేపుతాడంటే సమాప్తి తప్పేసి వచ్చాము, నేను తీసుకెళ్ళిపోతాంటే ఏం ప్రార్థన అని చెప్పి కొంతమంది నా మీద కోపపడి విసుక్కున్నారు అనమాట. బంధువులు వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు చెయ్యి పట్టుకుని లేచినాము, లే అని అమ్మాయి లేచి కూర్చుంది. ఇక లేచి కూర్చునేసరికి ఇక అందరూ అని ఆశ్చర్యపోతున్నారు కదా. రెండో అద్భుతం ఏంటంటే 5 చనిపోయిన వారిని దేవుడి సేవలో ఆయన లేపారండి. ఇప్పుడు చనిపోయిన వారిని మీ దగ్గర తీసుకొచ్చి పెడితే మీరు బ్రతికిస్తారండి? ఈలోపు కేకలు వినపడుతున్నాయి. పాస్టర్నా నా కొడుకు చచ్చిపోయాడు, పాస్టర్నా నా కొడుకు చచ్చిపోయాడు అని పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ వస్తుంటే ఎవరాని ఆశ్చర్యపోయి ఇలా ఎడమవైపుగా చూసాం. పట్టపగలు 9 గంటలకి ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు ఆకాశంలో నుండి, నా కుమారుడా నీవు నిలుచున్న స్థలం నేను నీకు స్వాస్థ్యముగా ఇవ్వబోతున్నాను. ప్రైజ్ ద లార్డ్. నేను మీ తమ్ముడు జోషిని మరి యొక్క సాక్ష్యంతో మీ ముందుకు రావడానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు. ఇప్పుడు హైదరాబాదు చింతల ఏరియాలో ఎక్కడో మరుగున పడిన ఈ సాక్ష్యాన్ని మీ ముందుకు తేవడానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు. మరి లేట్ చేయకోకుండా ఈ సమయాన్ని అయ్యగారికి ఇచ్చేస్తున్నాను. నా పేరు జోబాబు మల్లిపూడి. మా తల్లిదండ్రులు నాకు జోబాబు అని పేరు పెట్టారు. అయితే నేను దేవుని సేవలోకి వచ్చిన తర్వాత జోబాబు రివైవల్ అని చెప్పి అందరూ కూడా పిలవటం జరుగుతూ ఉంది. అయితే మొట్టమొదటిగా నా బాల్యాన్ని గురించి కొంత మీతో పంచుకుంటాను. నేను నా బాల్యంలో నా తల్లిగారు నిత్యము చెప్తూ ఉండేవారు ఏమిటంటే నేను చాలా చిన్నగా పుట్టానట. చెయ్యి పెట్టి చూపించేవారు, అరచేతిలో అముడిపోయేటట్టుగా, జానడంత పుట్టావు నాన్న, నీకు స్నానం చేయించడానికి 2 కాళ్ళ మీద వేసుకుంటే ఆ కాళ్ళ మధ్య సందులో నుండి కింద పడిపోయేవాడివి, అందరూ హేళన చేసి నవ్వేవారు, నేను వేదన పడి దుఃఖించేవాడిని, ప్లేట్లో పెట్టి స్నానం చేయించేవాడిని నీకు. చుట్టుప్రక్కల వారంతా వచ్చి నవ్వి హేళన చేసి ఆ పిల్లోడిని పడేయమ్మా వాడు బ్రతకడు, ఎందుకు అలాగ నువ్వేదో అలాగా చూడ్డానికి కూడా చాలా భయంకరంగా ఉంది, అలా నువ్వు ఎంతో ప్రేమించి స్నానాలు చేయించి కాపాడుకుంటున్నావు, పడేయని చెప్పి అందరూ అవహేళన చేసినప్పుడు దేవుడు ఎందుకో నన్ను కనికరించి ఈ వయసు వరకు బ్రతికించాడండి. అయితే విషయం ఏంటంటే నా బాల్యంలో మొట్టమొదటిగా చిన్నగా పుట్టించిన నన్ను దేవుడు కాపాడి 6వ సంవత్సరానికి వచ్చినప్పుడు ఆశ్చర్యంగా ఒక ఆదివారం ఉదయం నాకు ఆయన దర్శనం ఇచ్చారు అనమాట. ఆయన దర్శనం ఇవ్వడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఉండ్రాజవరం అనే గ్రామంలో మా నాన్నగారు అప్పుడు పోస్ట్ మాస్టర్గా జాబ్ చేస్తున్నారు. అప్పుడు మా అమ్మగారు ఒక ఆదివారం ఉదయం వాక్యం చెప్పమని మా పెద్దక్కకి అప్పగించి నన్ను యోహాను 3:16 నేర్పమని చెప్పినప్పుడు మా పెద్దక్క నేర్పి చాలాసేపు మాకు చెప్పినప్పుడు నాకు మా అక్కకి, నాకు ముందున్నటువంటి అక్కకు నేర్పినప్పుడు మా అక్క అప్పగించింది, నేను అప్పగించలేకపోయాను. అది చూసి అందరూ లోపలికి వెళ్ళి భోజనాలు చేసి మీటింగ్కి సిద్ధపడిపోతూ ఉన్నారు. నన్ను అలాగే బయట విడిచిపెట్టారు. బయట ఒంటరిగా ఒక స్టూల్ మీద కూర్చొని ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటాను, యేసుప్రభువా నీ వాక్యం నాకు రాలేదు, అందుకు నాకు ఆహారం పెట్టలేదు, ఒక్కడనే ఇక్కడ నేను ఉండిపోవలసి వచ్చిందని ఏడుస్తూ ఉంటే అలాగా కన్నీరు గారుస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా నా ముందున్నటువంటి ఎర్రటి ఇటుకల గోడ, అది ఇంకా ఫినిషింగ్ చేయనటువంటి గోడ, దాని మీదకి ఒక తెల్లటి తెర లాంటిది వచ్చి కప్పబడి వెలుగు కలిగి ఆ వెలుగులో నుండి ఒక ఆయన నడుచుకుంటూ నా ముందుకు వచ్చారు. స్పష్టంగా చూశారండి? స్పష్టంగా చూశానండి. ఆయన నా ముందుకు వచ్చారు, ఎవరో కాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నా ముందుకు వచ్చి నిలవబడి బాబు ఈ మాటలు నాతో చెప్పు అని అన్నప్పుడు నేను ఆయన వైపే చూస్తున్నాను. అప్పుడు యోహాను 3:16 ఇలా ఉంది, దేవుడు
అంటే నేను వెనకాల దేవుడు అన్నాను. లోకమును ఎంతో ఎంతో ఇలాగూ ఆ వచనం చివరి వరకు ఆయనను అనుగ్రహించెను అనే వరకు ఆయన నాకు ఆయన వెనుక నేను చెప్తూనే ఉన్నాను. ఆయన నాకు చెప్తూనే వచ్చారు. ఆ వచనం పూర్తయిన తర్వాత ఆయన యోహాను 3:16 నాతో చెప్పించి వెనకకి తిరిగి 3 అడుగులు వేసిన తర్వాత ఆయన అదృశ్యమైపోయారు. మరలా ఇటుకల గోడగానే నాకు అలా కనబడిందండి. ఇదంతా కనపడినప్పుడు మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళి మీ అమ్మగారికి మీ అక్కగారికి చెప్పారండి? చెప్పానండి. వెంటనే ఇమీడియట్గా నేను ఆ స్టూల్ మీద దూకి లోపలికి వెళ్ళి తలుపు తీసుకుని మా అమ్మగారిని మా నాన్నగారిని పట్టుకొని నాకు యేసుప్రభు వారు వాక్యం నేర్పారు, యేసుప్రభు వారు వచ్చారు నా దగ్గరికి అని నేను చెప్పినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయి, నిజంగా అయితే నీకు యేసుప్రభు వారు నేర్పారు అంటున్నావు కదా, నువ్వు అప్పగించని మా నాన్నగారు అన్నప్పుడు నేను గడగడ ఆ వాక్యాన్ని రెఫరెన్స్తో సహా అప్పచెప్పేశారు. అప్పుడు నమ్మి సంతోషించి వెంటనే నాకు ముద్దలు తినిపించేసి నన్ను వెంటనే మా నాన్నగారు మా అమ్మగారు కుటుంబం అందరం కూడా అక్కడ జీడిఎం చర్చ్ అండి మా ఊర్లో, ఆ జీడిఎం చర్చికి తీసుకుని వెళ్ళి టేబుల్ మీద నిలబెట్టి మరీ నాతో సాక్ష్యం చెప్పించారు అనమాట. అయితే సాక్ష్యం చెప్పినప్పుడు సంఘం అంతా ఆశ్చర్యపోయి గొప్ప ఉద్యోగం కలిగింది ఆ సంఘంలో ఆ రోజు. ఆ తర్వాత నా జీవితంలో ఎప్పుడైతే దర్శనం కలిగిందో నేను ఇంకా ఆ రోజు నుండి అందరికీ చెప్పడం, నా తోటి పిల్లలకి, స్కూల్లో పిల్లలకి, టీచర్స్కి, ఇక చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారికి అందరికీ కూడా చెప్పడం ప్రారంభించాను. నేను ఎవరిని కలుసుకున్నా అందరికీ కూడా సాక్ష్యం యేసుప్రభు వారు కనబడ్డారు, నాకు వాక్యం నేర్పారని అలా చెప్తూనే నేను వెళుతూ ఉండేవాడిని అనమాట. అలా వెళుతూ ఉన్నప్పుడు ఆశ్చర్యంగా, అద్భుతంగా మరి అనేక మంది ప్రభువును విశ్వసించడం, అన్ని జనాంగాలు నా బాల్యం నుండి ప్రభువును విశ్వసించి మందిరానికి రావడం జరుగుతూ ఉండేది. ఆ తర్వాత నేను పొలాల్లోనికి వెళ్ళి ప్రార్థన చేయటం, యేసుప్రభువా నాకు కనబడ్డావు, నన్ను దర్శించావు, నాతో మాట్లాడండి, నా జీవితంలో నీ చిత్తాన్ని చూపించండి అని చెప్పి నేను పొలంలోనికి వెళ్ళి గంటలు ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ ఉండేవాడిని అనమాట అండి. అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ కన్నీటితో ప్రార్థన చేస్తుంటే రాత్రి వేళ కొంతమంది రైతులు కర్రలు పట్టుకుని వచ్చి ఆ కర్రలు కొడుతూ, మీరు అర్ధరాత్రి ఆ పొలంలోకి వెళ్ళి మీరు ప్రార్థన చేసుకున్నప్పుడు మీకు భయమని అనిపించలేదండి? అంటే ఇక ప్రార్థనా భారం, యేసయ్య దర్శనం నన్ను మండిస్తూ ఉందేమో, అసలు అక్కడ పాములున్నాయా, చీకట, పొలాల, అడవులని ఏవి అసలు నాకు భయం అనేదే కలిగేది కాదండి. నేను ధైర్యంగా దేవుని శక్తితో వెళ్ళిపోయి ప్రభు ప్రత్యక్షతను బట్టి అలా వెళ్ళిపోయి మోకరించి గంటలు అలా రోదన చేసి ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. అయితే వాళ్ళు వచ్చి నన్ను, నువ్వు మనిషి వాళ్ళైతే దయ్యానువా, ఎందుకు రాత్రి వాళ్ళు ఇలా ఏడుస్తూ ఏదో చేస్తున్నావు, నువ్వు ఇక్కడ మా పాలేరులు ఎవరు పొలంలో రాత్రి వేళ ఉండట్లేదు, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇక్కడికి రావద్దని చెప్పినప్పుడు నేను మనిషినే, అగస్టిన్ గారి 2వ కుమారుని జోబాబు నా పేరు, నేను ప్రార్థన చేసుకుంటున్నాను అని చెప్పినప్పుడు ఇక్కడికి రావద్దు, మళ్ళీ మా పొలాల్లో ఎవరు కాపలా ఉండట్లేదు అన్నప్పుడు వేరే చోటకి, అక్కడ ఆటంకం వస్తే మరో చోటకి, అక్కడ ఆటంకం వస్తే ఇంకో చోటకి వెళుతూ అలాగే ప్రార్థన మాత్రం మానలేదండి. అలాగే నేను సాగుతూ వచ్చాను. ఆ తర్వాత దేవుడు సేవ కొరకు నాకు పిలుపునిచ్చారు. ఆ సేవా పిలుపును దేవుడు నాకు ఇచ్చినప్పుడు దేవుని సేవ చేయాలని ఆశపడి నేను ఇక సంపూర్ణ సేవ కొరకు ఎక్కడికి వెళ్ళి సేవ చేయాలి ప్రభు అని ప్రభువుని అడిగినప్పుడు ప్రభు నాకు హైదరాబాద్ దర్శనం చూపించారు అన్నమాట. అంటే దేవునితో ముఖాముఖిగా మీరు మాట్లాడేవారు? ఆ ప్రార్థనలో ఉన్నప్పుడు ప్రభు నా ముందే ఉన్నారు, నాకు కనబడుతున్నారు, నాతో మాట్లాడుతున్నారు, నాతో సంభాషిస్తున్నారు అన్నట్టు ముఖాముఖిగా మనం మాట్లాడుకున్నట్లే యేసయ్యతో మాట్లాడిన అనుభూతులు నా జీవితంలో అనేకమైన సార్లు జరుగుతున్నాయండి. అయితే ఆ రీతిగా జరుగుతూ ఉన్నప్పుడు ప్రభువును నేను ప్రార్థిస్తున్నాను, ప్రభు ఎక్కడికి వెళ్ళి సేవ చేయాలని ప్రభువుని అడిగినప్పుడు నాకు హైదరాబాద్ దర్శనం చూపించారు అన్నమాట. హైదరాబాద్లో నేను వెళ్ళినట్టు, కొన్ని స్లమ్స్లో సేవ చేస్తున్నట్టు, అంతేకాకుండా అక్కడికి వెళ్ళి నేను పరిచయం చేస్తున్నప్పుడు అక్కడ ఒక బిషప్ గారు ఉన్నటువంటి ఆ కూటం, ఒక సభ, ఆ సభలో ఒక సంగీత కళాకారుడు వాయిద్యం వాయించడం, అక్కడ ఇంకా కొంతమంది, ఆ తర్వాత నేను కలుసుకున్న ఫేసెస్ అక్కడ ఉండడం, కలుషాత్ముడైన పాపనైన పాట నేను అక్కడ పాడడం, ఇదంతా దర్శనంలో కనబడి నేను ఉదయాన్నే మా అమ్మగారికి ఈ విషయం చెప్పడం, ఆ తర్వాత 9 నెలలు నేను కన్నీటితో ప్రార్థన చేసి పోరాడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు ఆశ్చర్యంగా దర్శనంలో ఏదైతే చూపించారో, ఎవరినైతే చూపించారో అదే దైవజనులు మా ఊరు మా చిన్నాన్నగారి ఇంటికి రావడం, వారింటికి వచ్చి మా చిన్నాన్నగారు నా గురించి వారికి చెప్పడం,
వారు నన్ను పిలిపించడం, నేను వెళ్ళి మరలా వారికి సాక్ష్యం చెప్పడం, హైదరాబాద్ దర్శనం ఉందని చెప్పడం, వారు సంతోషించి వెంటనే వారి కారు నన్ను ఎక్కించుకుని హైదరాబాద్ తీసుకుని రావడం, ఇవన్నీ త్వరగా జరిగిపోయాయండి. అయితే అలా జరిగిన తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను నెహ్రూ నగర్, గాంధీనగర్, మహేంద్ర హిల్స్, జగద్గిరిగుట్ట, అలాగే చింతల్, జీడిమెట్ల, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో సేవకు తిరుగుతూ ఉండేవాడిని. అంతేకాకుండా పత్రికలు పట్టుకొని నేను బైబిల్ కాలేజీలో కూడా జాయిన్ అయ్యి చదువుతూ, ఇంకో ప్రక్క సేవ చేస్తూ, మరో ప్రక్క హైదరాబాద్ వీధుల్లోనికి వెళ్ళి నాతో పాటు బైబిల్ కాలేజ్ చదువుతున్నటువంటి ఆ తోటి స్టూడెంట్స్తో నేను వెళ్ళి పత్రికలు పంచుతూ, సువార్త చెప్తూ, అలాగూ హైదరాబాద్లో అనేక చోట్ల తిరుగుతూ ఒక పిచ్చివాడు వలె సువార్త భారంతో యేసయ్య దర్శించిన కారణంగా ఆ పట్టుదలతో, పౌరుషంతో అలా మండుతూ నేను సంచరించేవాడిని అండి. ఓ ప్రక్కేమో బైబిల్ కాలేజ్ చదువుతూ, మరో ప్రక్క బిఏ లిటరేచర్ కూడా నేను డిస్టెన్స్లో చేశాను అనమాట అండి. అలా చేస్తూ నేను ఓ ప్రక్క సేవకు సంచరిస్తూ ఉన్నప్పుడు, ప్రభా నేను ఇన్ని చోట్ల తిరిగి సేవ చేస్తున్నాను, నేను ఎక్కడ సంఘం స్థాపించి మీ సేవ చేయాలి ప్రభా, మీ చిత్తం ఏమిటి అని చెప్పి ప్రభువుని ప్రత్యేకంగా నేను అడగడం ప్రారంభించాను కొన్ని రోజులు. అలా కొన్ని రోజులు వరుసగా ప్రార్థన చేస్తే కొద్ది రోజుల తర్వాత ప్రభువు నాకు ఒక అద్భుతమైన, ఓ ఖచ్చితమైన దర్శనం చూపించారన్నమాట. ఆ దర్శనం ఏమిటంటే, ఆ దర్శనంలో గుడిసెలు కనబడుతూ ఉన్నాయి, అంతేకాకుండా తాడి చెట్లు కనబడుతూ ఉన్నాయి. అలాగే కమలమ్మని ఆ దర్శనంలోనే ఒక పేరు, ఒక సహోదరి 4 పిల్లల్ని పెట్టుకుని కనబడతా ఉంది ఆ సహోదరి. అలాగే అక్కడ కొన్ని దురాత్మలు, సర్పాలు, ఇవన్నీ కూడా నాకు కనబడుతూ ఉన్నాయి దర్శనంలో. అప్పుడు దేవుని యొక్క శక్తి నా మీదకి దిగి రావడం, కమలమ్మ ప్రార్థన చేయమనడం, వాళ్ళ పిల్లలకు ప్రార్థన చేస్తే వాళ్ళ మీద పనిచేస్తున్న దయ్యాలు, దురాత్మలు పారిపోవడం, అక్కడ నుండి సర్పాలు పారిపోవటం, ఇవన్నీ దర్శనంలో కనబడింది నాకు. కనబడినప్పుడు దర్శనం చూసిన తర్వాత ఇక దర్శనం పూర్తయి నేను సరిగ్గా మెళుకు వచ్చి లేస్తూ ఉన్నాను. నా ముందున్నటువంటి గోడ మీద చింతల్ అనేటువంటి బోర్డు పెట్టుందనమాట అండి. చింతల్ అనే బోర్డు ఎక్కడుందేంటి అని చెప్పి ఆశ్చర్యంతో నేను లేచి వెళ్ళి మంచం మీద నుండి ఆ బోర్డుని ఇలా పట్టుకోబోయేసరికి ఒక్కసారిగా బోర్డు మాయమైపోయిందండి. అప్పుడు ప్రభు నా హృదయంలో మాట్లాడుతున్నారు, నీవు చింతల్లో సేవ చేయాలని నాకు ప్రత్యక్షంగా ఆయన బయలుపరిచారు అనమాట. అప్పుడు బయలుపరిచినప్పుడు ఆ తర్వాత నేను చింతల ప్రాంతానికి వచ్చి అక్కడ సేవను ప్రారంభించడానికి దేవుడు సహాయం చేశారు. ఒక రూమ్ రెంట్కు తీసుకుని ఆ రూమ్లో సంఘం స్థాపించి దేవుని సేవను జరిగిస్తూ ఉన్నాను. చింతలు నేను వచ్చేసరికి నిజంగా ఏదైతే దర్శనంలో చూశానో అలాగే గుడిసెలు, పేద ప్రజలు, తాడి చెట్లు, దురాత్మలు, సర్పాలు. నేను వచ్చిన ఈ చింతల ప్రాంతంలో నాగులకుంట దాని పేరు, ఒక పెద్ద చెరువు ఉండేది. కొన్ని వందల వేల పాములు, త్రాచుపాములు ఉండేవి. వాటిని పట్టుకోవడానికి బాపట్ల ప్రాంతం నుండి, గుంటూరు జిల్లా బాపట్ల ప్రాంతం నుండి దాదాపు 250 కుటుంబాలు వాళ్ళు వచ్చి వాళ్ళు పోషణగా పాములు పట్టుకుని వాటి చర్మాలను దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉండేవారు. అలాంటి పరిస్థితుల్లో ఆ ప్రాంతానికి వచ్చి దేవుని దర్శనం ప్రకారం అక్కడికి రావడం, కమలమ్మ అనే సహోదరు కూడా నిజంగానే దర్శనంలో చూసినటువంటి ఆమె ఆ సంఘానికి రావడం, వాళ్ళ పిల్లలకు దురాత్మలు, వ్యాధులు ఉంటే ప్రార్థన చేస్తే స్వస్థపడడం కూడా ప్రత్యక్షంగా దర్శనంలో చూసిందంతా నెరవేర్పు నేను చూశాను అనుకుంటాను. అలా దేవుడు జరిగించారు. ఆ తర్వాత చింతల్లో నేను అలాగే ఒక రాత్రి వేళ ఒక కుటుంబాన్ని దర్శించి ఆ నీళ్ల ప్రక్క నుండి వెళుతూ ఉంటే ఒక రాత్రి వేళ ఒక పాము నన్ను కరిచింది అనుకుంటాను. ఆ ఎడమకాలు ఆ చిన్న వేలుని కరిచినప్పుడు వెంటనే నేను కంగారు పడి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక విశ్వాసుల కుటుంబానికి, డివి రాజు, పుష్ప అని ఒక కుటుంబానికి త్వరగా వెళ్ళి నాకు పాము కరిచిందని చూపించినప్పుడు ఆయన, ఇది చాలా భయంకరం, అది ఖచ్చితంగా తాచుపామే, అదిగో 2 ఘాట్లు కనబడుతున్నాయి, మీరు చనిపోతారు, అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళండి అని ఆయన నాకు సలహా ఇస్తే, మరి అర్ధరాత్రి, అది సాయంకాలం దాదాపు రాత్రి 11 అయిపోయింది ఆ సమయంలో, నేను వచ్చే సమయంలో. ఇక ఆ సమయంలో నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితి. గబగబా ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి తలుపు కొడితే నా భార్య తలుపు తీసింది. అయితే ఆమెతో ఏమీ మాట్లాడలేదు. ఈ పరిస్థితి చెప్పలేక ఉన్నప్పుడు, ఏంటండి మాట్లాడలేదు అని అంటే, మౌనంగా లోపలికి వెళ్ళి మోకాళ్ళు వేసాను మంచం దగ్గర. మోకాళ్ళు వేసి మంచం మీద అనుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే ప్రార్థన చేస్తూ నిద్రపోయాను. తెల్లవారుజామున మెళుకు వచ్చేసరికి మోకాళ్ళ మీదే ఉన్నాను. ఆ తరువాత నేను నా కాలు చూసుకున్నప్పుడు ఆ ఘాట్లు అలాగే కనబడుతూ ఉన్నాయి. ఉదయాన్నే నా భార్య అడిగింది అనమాట అండి, ఏంటి రాత్రి మీరు ఏమీ మాట్లాడలేదు, అలాగే బాధగా వచ్చారు ఏంటేనంటే, అమ్మ చూడు నా కాలుకి పాము కరిచింది, నాకు ఇలా జరిగింది అని అంటే,
అవునా, నిజంగా దేవుడు నాకు చూపించాడు, మీరు తిరిగి వస్తూ ఉన్నట్టున్న దారిలో నేను ఆ సమయంలో ప్రార్థనలో ఉన్నప్పుడు మీ చుట్టూ పాములు పడగ విప్పి మిమ్మల్ని కాటు వేస్తున్నట్టుగా దర్శనంలో కనబడింది. నేను భయపడి చాలా పోరాడి ప్రార్థన చేసిన సమయంలో, అందుకే కాబోలు దేవుడు మిమ్మల్ని భయంకరమైన పరిస్థితిలో కూడా దేవుడు మిమ్మల్ని కాపాడారని చెప్పి నా భార్య నాకు చెప్పడం, దేవుడు నా ప్రాణాన్ని నిజంగా ఆ పాము కాటు నుండి విషయం నుండి తప్పించి బ్రతికించడం చాలా అద్భుతమైనటువంటి విషయం అండి. ఆ ప్రాంతంలో అనేక మంది క్రైస్తవ విరోధులు క్రీస్తుకు వ్యతిరేకంగా లేచి నా మీదకి ఎన్నో రకాలుగా వారు ఆటంకాలు కలిగించడం, అనేకమైనటువంటి ఆటంకాలు అవరోధాలు కలిగించారు. అలాగే నేను గృహాలు దర్శిస్తూ అనేక మందికి ప్రార్థనలు చేస్తూ అలా సంచరిస్తూ ఉన్నప్పుడు ఒక ఆయన, ఏడుకొండలు అనేటువంటి ఆయన దగ్గరికి వచ్చి నా కాలర్ పట్టుకొని, శుక్రవారం లోపు ఇక్కడి నుండి వెళ్ళిపోతావా, లేకపోతే నేను చంపేయమంటావా, నువ్వు ఇక్కడ సేవ చేయడానికి వీలేదు, ఇది వాజ్పేయినారని తెలియదా నీకు, క్రైస్తవులు ఇక్కడ ఉండడం తెలియదా, వెంటనే నువ్వు ఇక్కడ వెళ్ళిపోవాలి, లేదా శుక్రవారం వరకు డెడ్ లైన్ పెడుతున్నాను, నువ్వు శుక్రవారం లోపు వెళ్ళకపోతే అదే రోజు నేను చంపేస్తాను అని బెదిరించాడు అనమాట. అయితే అలాంటి పరిస్థితుల్లో నేను వెళ్లకుండా ధైర్యంగా పిలిచిన వాడు, నమ్మదగిన వాడు, ఆయనే నడిపిస్తాడు, బోర్డు చూపించి చింతలు తీసుకొచ్చాడు, ఆయనే కాపాడుతాడని విశ్వాసంతో నేను సేవలో సాగుతూ ఉన్నప్పుడు అదే శుక్రవారం నా డెడ్ లైన్ పెట్టి చంపేస్తాను శుక్రవారమే ఒక 3 పిల్లలు నా దగ్గరికి పంపించి, 2-3 పిల్లల్ని నన్ను ఆయన పిలిపించాడు. నన్ను ఆయన పిలిపించడం, ఏడుకొండల వారు పిలుస్తున్నారు రా అన్నారు. ఏడుకొండల గారు పిలుస్తున్నారు రమ్మని నన్ను చెప్పినప్పుడు, నాతో ఆ పిల్లలు చెప్పినప్పుడు, ఈరోజే నాకు డెడ్ లైన్ ఇచ్చారు, చంపేస్తానన్నారు, మరి ఈరోజే పిలుస్తా ఉన్నారు, ఏం చేస్తారు ఏంటి అని మానవ రీత్యా కొంత ఆందోళన, భయం కలిగినప్పటికీ దేవుని మీద భారం వేసి, సరే వెళితే వాళ్ళే మారుతారేమో అని చెప్పి పారిపోకూడదు, ధైర్యంగా వెళ్ళి ఎదుర్కోవాలని చెప్పి దేవుని మీద భారం వేసి పిలిచిన వాడు, నమ్మదగిన వాడు అని బయలుదేరి వెళ్ళాను. అలా వెళుతూ ఉన్నప్పుడు ఇతర సంఘస్థులు ఏమైనా రమ్మంటే ఎవరు రాలేదన్నమాట. ఎవరు మేము రాము మీరు వెళ్ళొద్దని భయపడిపోయి, మేము రాము మీరు వెళ్ళొద్దని నన్ను ఆటంకపరిచినప్పుడు, ఎట్టి బస్సులో నేను వెళ్ళాలి అని చెప్పి నేను బయలుదేరి వెళ్తా ఉంటే, ఇక వాళ్ళ నగర్లోకి, వాజ్పేయి నగర్ లోపలికి, వాళ్ళ ఇంటి దగ్గరలోకి వెళ్ళేటప్పుడు ఆ కుడివైపునే ఒక పాలరాజు కుటుంబం, దానికి బాప్తిసం ఇచ్చి పాలరాజు అని పేరు నేనే పెట్టాను అంటండి. ఆ కుటుంబం వాళ్ళు ఉన్నారు, అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి ఇదే విషయం, ఎవరు నా కూడా రానంటున్నారు, అయినా సరే నేను ఖచ్చితంగా వెళ్ళాలి అని నేను చెప్తూ ఉంటే నాకు వేదన కలిగి ఏడ్చేశానండి. ఏడుస్తూ అలా చెప్పినప్పుడు అప్పుడు ఆయన, సరే అయ్యగారు నేను వస్తాను మీతోటి, చనిపోతే మనం ఇద్దరం చనిపోతాం దేవుని కోసం అని చెప్పి పాలరాజు అనే అతను నాతో వచ్చాడు అనమాట. అలా వచ్చినప్పుడు అప్పుడు వెళ్ళి సరిగ్గా మేము వాళ్ళ ఇంటికి దగ్గరికి వెళ్ళేసరికి అప్పటికే చుట్టుపక్కల వాళ్ళు, అమ్మో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు పాస్టర్ గారు, ఏమవుతుంది గుసగుసలు ఆడుకుంటున్నాడు. అప్పటికే అందరం మమ్మల్ని చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు. సరిగ్గా వాళ్ళ ఇంటికి మేము వెళ్ళేసరికి బయట వాకిట్లో ఆయన, ఏడుకొండల గారు, ఆయన భార్య పడుకొని ఉంటే ఆయన కొంచెం త్రాగి ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు, పాస్టర్ గారు వచ్చారా, ఇదిగో నేను మీకు ఈరోజే డెడ్ లైన్ ఇచ్చాను గుర్తుందా, కానీ అయితే విషయం ఏంటంటే నా భార్యకి గర్భంలో క్యాన్సర్ వచ్చి కంతులు అవి పగిలిపోయి ఉస్మానియాలో, గాంధీలో అంతా తిప్పాం. 21 రోజులు ఆమె హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంది. ఆమె మంచినీళ్ళు కూడా తీసుకోలేదు. 21 రోజుల నుండి మంచినీళ్ళు తీసుకుని వామిటింగ్ అయిపోయేది. అలాంటి ఆమె ఇక నిన్నటి దిన డాక్టర్లు డిశ్చార్జ్ చేసి పంపేశారు, 24 గంటలు చనిపోతుందని పంపేస్తే అప్పుడు మేము ఇక తీసుకొచ్చేసాము. అయితే ఇంకా చివరిగా మీరేదో అద్భుతాలు జరుగుతాయి, సూచికలు జరుగుతాయి అంటే ఇక్కడ సంచారం చేస్తున్నారు కదా, యేసుప్రభు గొప్ప దేవుడు అని చెప్తున్నారు కదా, మీ దేవుడు గొప్ప దేవుడు అయితే నా భార్యను లేపండి మీరు, ఈరోజే కదా మీకు డెడ్ లైన్ ఇచ్చాను, చంపేస్తాను నరికేస్తాను కదా, నా భార్యని మీరు లేపితే మీరు బ్రతుకుతారు, వదిలేస్తాను మిమ్మల్ని, నేను కూడా మీ వైపు వచ్చేస్తాను, నా భార్య కనుక లేవలేదనుకో నేను చెప్పినట్టు మిమ్మల్ని లేపేస్తాను అని ఇలా ఖచ్చితంగా నన్ను మాట్లాడాడండి. మాట్లాడితే మానవరీత్యా భయం ఉన్నా కానీ దేవుని బట్టి ఒక మొండి ధైర్యం, ఒక విశ్వాసం నాలో నుండి వచ్చింది. ఏదో దేవుని ఆత్మ తాకినట్టు బలం అనిపించింది. వెంటనే నేను నా బైబిల్ బ్యాగులో ప్రార్థనను పెట్టుకున్నాను అంటాడు. ఆ ప్రార్థనను తీసి ఒక నీవు చేసిన ఉపకారాలు కానీ పాట, ఒక పల్లవి చరణం పాడి ఆయిల్ ఆమెకు రాసి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన వెంటనే ఇన్స్టెంట్గా దేవుడు ఆమె లేపాడు. అప్పటికప్పుడు ఆమె లేచిపోయి మాట్లాడేయటం, నాకు ఆకలి అవుతుంది అంటాం,
అంతేకాకుండా ఒక హస్తం నన్ను తాకిందని చెప్పడం, అలాగే నాకు లోపలికి అగ్ని ఖడ్గాలు వెళ్ళాయి, నాకు ఆపరేషన్ చేశాయని చెప్పడం, నల్లటి 4 క్రూరమైన ఆకారాలు బయటికి వెళ్ళిపోయాయని చెప్పడం, ఇవన్నీ చెప్పి ఆకలి అవుతుందంటే పక్క వాళ్ళు ఏదో తెచ్చిస్తే ఆమె తిని, అలాగూ లేక ఏదో తీసుకొచ్చి ఇచ్చారు, తిని త్రాగి చక్కగా ఆమె ఆరోగ్యం పొంది తర్వాత మందిరానికి వచ్చి వాళ్ళు బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడ్డారండి. ఇంత అద్భుతం దేవుడు చేశాడు కాబట్టి మా అన్నలే ఈ బస్తీ లీడర్లు, సుబ్బారావు గారు, నాగరాజు గారు, వారు ఇప్పటికీ లీడర్స్గా కొనసాగుతూ ఉన్నారు. అయితే వాళ్ళని అడగండి, మేము కూడా అడుగుతాము, చర్చికి స్థలం ఇస్తారు అని చెప్పి వాళ్ళు అడిగి మాకు కూడా చెప్పినప్పుడు మేము 3 నెలలు చైన్ ప్రేయర్స్, హోల్ నైట్ ప్రేయర్స్ చేసి ఆ తర్వాత మేము అడగడానికి సిద్ధపడినప్పుడు ఒకరోజు అనుకోకుండా నేను, నా తర్వాత తమ్ముడు విశాఖపట్నంలో దేవుని సేవ చేస్తున్నారు జాన్ ఎఫ్సన్ గారని, మేమిద్దరం కూడా బయలుదేరి ఒక విశ్వాసి, ఇప్పుడు ఆయన కూడా పాస్టర్ గారే, జ్ఞానప్రకాష్ గారని, ఆయన నా ఆత్మీయ కుమారుడు, ఆయనను దర్శించడానికి ఒక ఆదివారం ఉదయం 9 గంటలకు వెళుతున్నాం అనటండి. వెళుతూ ఉండగా ఒక స్థలం మీదుగా వెళుతున్నాం, చెట్ల మధ్యలో నుండి పట్టపగలు 9 గంటలకు ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు ఆకాశంలో నుండి, నా కుమారుడా నీవు నిలుచున్న స్థలం నేను నీకు స్వాస్థ్యముగా ఇవ్వబోతున్నాను, నేను నిలిచి ప్రార్థన చేయి, ఆ స్థలాన్ని అభిషేకించని మాట్లాడితే వెంటనే మా తమ్ముడితో, ఒరే బుజ్జి ప్రభువు మాట్లాడుతున్నారు, ఈ స్థలం ఆయన స్వాస్థ్యంగా ఇస్తారట అని చెప్పి వెంటనే మా తమ్ముడు నేను మోకరించి ఆ స్థలాన్ని యేసునామములో ఆశీర్వదించి అభిషేకించి ప్రార్థన చేసి వెళ్ళిపోయామండి. తర్వాత లీడర్ల దగ్గరికి వెళ్ళి అడిగితే వారు అప్పటి వరకు క్రీస్తు ఎరగనటువంటి వారుగా ఉన్నటువంటి వారు. అయితే వారు మేము క్రైస్తవులకి అన్నిటికీ కూడా వ్యతిరేకంగా ఉండేవారం, కానీ మీరు పరిచయం చేస్తుంటే ప్రజలకి శాంతి కలుగుతుంది, దురాత్మలు పోతున్నాయి, రోగాలు పోతున్నాయి, మా చెల్లికే అద్భుతం జరిగింది కాబట్టి మేము ఖచ్చితంగా ఇస్తామని చెప్పి ఆ మల్లేశ్వరి గారికి జరిగిన స్వస్థత, ఏడుకొండల గారికి కలిగినటువంటి ఆ మార్పు, దానిని బట్టి వారు దానికి సాక్ష్యార్థమై వారు అద్భుతమైనటువంటి స్థలాన్ని మాకు ఇచ్చారండి. ఏ స్థలం అయితే దేవుడు చూపించాడో ఆ స్థలం మేము వారికి చెప్పలేదు. అసలు ఏవేవో స్థలాలు ఇవ్వాలని అక్కడక్కడికి తీసుకెళ్ళి చివరికి నాకు దర్శనంలో దేవుడు చూపించిన ఆ స్థలానికే చివరికి తీసుకుని వెళ్ళి లీడర్స్ అంతా ఏకమై ఆ స్థలాన్ని కొలిచి, పాస్టర్ గారు ఇది మీ చర్చ్ కోసం ఇస్తున్నాము అని చెప్పి ప్రకటించినప్పుడు నాకు సంతోషం పట్టలేక, ఇదే స్థలాన్ని కొన్ని నెలల క్రితం దేవుడు మాకు చూపించాడు, అదే మీరు ఇచ్చారని చెప్పి నేను చెప్తే, అవునండి మేము యేసుప్రభు అంటే ఏదో అనుకునేవాళ్ళం, వ్యతిరేకంగా ఉండేవాళ్ళం, కానీ మీ దేవుడు గొప్ప దేవుడే అని వారు కూడా సాక్ష్యం ఇచ్చారు అన్నట్టు ఆ రోజు. ఈ రీతిగా మీ ద్వారా దేవుడు అద్భుత కార్యాలు చేసి క్రీస్తు వ్యతిరేకుల్ని మార్చి వాళ్ళ ద్వారానే సంఘాన్ని స్థాపించారు. అద్భుతమైన రీతిగా దేవుడు ఆశ్చర్యకార్యాలు జరిగించారు. ఆ తరువాత సంఘ స్థాపన జరిగిన తర్వాత ఇక అదంతా అన్యుల ప్రాంతాలు. ఇక అన్యులు ప్రభువుని ఎరగని వారు, అసలు క్రైస్తవులు అంటూ ఎవరూ లేరు, సంఘాలు కూడా ఏమీ లేవనంటండి అక్కడ. ఆ సమయంలో ఆ అన్యులు మారడానికి దేవుడు ఆశ్చర్యకరంగా దర్శనాలు చూపించడం, ప్రవచనాలు అనుగ్రహించడం, అంతేకాకుండా దేవుడు కొన్ని విషయాలు బయలుపరచడం, అలాగే రోగుల్ని స్వస్థపరచడం, దురాత్మలు పారిపోవటం, అద్భుతాలు సూచక్రియలు జరగడం, చివరికి చనిపోయిన వారే బ్రతకడం కూడా. చనిపోయిన వాళ్ళని దేవుని లేపారండి, చనిపోయిన వారిని దేవుడు బ్రతికించాడండి. మన పరిచర్యలో దేవుడు ఆశ్చర్యకార్యాలు చేసినటువంటి అన్ని ఆశ్చర్యకార్యాల కంటే గొప్ప ఆశ్చర్యకార్యం ఏంటంటే, ఒకటి మందిరాన్ని నిలబెట్టుకోవటం, అన్యులను రక్షించడం, క్రీస్తు విరోధుల్ని రక్షించి మార్చడం గొప్ప విషయం అయితే, రెండో అద్భుతం ఏంటంటే 5 చనిపోయిన వారిని దేవుడు సేవలో ఆయన లేపారండి. అయితే వారిలో 4 సంఘంలో బ్రతికారండి. ఇక్కడ స్థానికంగా 3 మన స్థానిక సంఘంలోను, ఇంకొకరు మరొక ప్రాంతంలో జీడిమెట్ల అనే ప్రాంతంలోను, ఇంకొకరు ఆ ప్రక్కనే ఉన్నటువంటి ఆ దత్తాత్రేయ ప్రాంతంలోను, ఒకరు మాత్రం చివరిగా మా తండ్రి గారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మా తండ్రి గారు. ఈ విషయాలు నేను విపులంగా మీకు వివరించాలని నేను ఆశపడుతున్నాను. ఏమిటంటే, మొట్టమొదటిగా సేవలో మొట్టమొదటిగా చనిపోయి బ్రతికినటువంటి వ్యక్తి, ఆ బిడ్డ ఆడబిడ్డ వాజ్పేయి నగర్లో దుర్గయ్య రాజమ్మ అనేటువంటి వాళ్ళ కుమార్తె రాజశ్రీ. ఆ పేర్లు ఇవన్నీ నాకు తర్వాత తెలిసాయి. నాకు జరిగింది ఏంటంటే, నా గదిలో నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రభు అన్నారు, నా కుమారుడా నువ్వు వెంటనే లేచి నువ్వు కుడి చేతి వైపుగా వెళ్ళు,
అని ప్రభు నేను ప్రార్థనలో ఉన్నప్పుడు మాట్లాడారండి. నేను వెంటనే లేచి ప్రభు చెప్పిన ప్రకారం, ఆయన ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం కుడి చేతి వైపుగా నేరుగా వెళ్ళిపోయాను అనమాట. అలా నేరుగా వెళ్ళిన తర్వాత అక్కడ చాలామంది ప్రజలు కనబడతా ఉన్నారు ఎడం ప్రక్కన. ఆ ఎడం ప్రక్కన కనబడుతున్న ప్రజల దగ్గరికి అక్కడికి వెళ్ళి అక్కడ చనిపోయినటువంటి అమ్మాయిని ప్రార్థన చేయని ప్రభు నాతో మాట్లాడుతున్నారు అనమాట. మాట్లాడుతుంటే నేను ఆ ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళంతా ఏడుస్తూ ఉన్నారు అనమాట. ఆమెను బట్ట మీద పడుకోబెట్టారు, 3 సంవత్సరాల పాప. తల్లి ప్రక్క నుండి గుండె బాదుకుని ఏడుస్తుంది. ఊరు నుండి బంధువులు వచ్చారు, చుట్టుపక్కల వాళ్ళంతా ఏడుస్తూ ఉన్నారు. కొంతమంది సమాధి తవ్వడానికి వెళ్ళి సమాధి తవ్వేశాం, ఇక తీసుకుని వెళ్ళిపోదామని చెప్పి ఒత్తిడి చేస్తున్నారు. నా సమయంలో కరెక్ట్గా నేను వెళ్ళాను. ఈ దృశ్యం మీకు చూపించారు దేవుడు? ప్రభు ముందే చూపించారు. ప్రభు చూపించారు. అంటే ప్రభు చూపించడం అంటే చనిపోయిన బిడ్డను వెళ్ళి ప్రార్థన చేయమని ప్రభు చెప్పలేదండి. కుడి చేతి వైపుగా వెళ్ళు, నేను అక్కడ కార్యం చేస్తాను అన్నారు. తెలియదు నాకు ముందు. నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ప్రజలను చూసిన తర్వాత అది అక్కడ చనిపోయిన బిడ్డను ప్రార్థన చేయలేపు నా నామంలో అని ప్రభు అప్పుడు నాకు ఆయన డైరెక్షన్ ఇస్తే ఆత్మ ద్వారా అప్పుడు ఈ విషయం జరిగిందండి. అయితే నేను వెళ్ళి ప్రార్థన చేస్తాను, ఆ చనిపోయిన బిడ్డకి దేవుడు లేపుతాడంటే సమాధి తవ్వేసి వచ్చాము, మేము తీసుకెళ్ళిపోతుంటే ఏం ప్రార్థన అని చెప్పి కొంతమంది నా మీద కోపపడి విసుక్కున్నారు అనమాట, బంధువులు వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు. ఆ తల్లి అంది, ఆమె ఏమందంటే నా కూతురికి పాస్టర్ అయ్యి వచ్చాడు, పాస్టర్ అయ్యి ప్రార్థన చేస్తే నా కూతురు ఆ స్వర్గానికైనా వెళ్తుంది, ప్రార్థన చేయండి అయ్యా, చేయించండి, ఎవరు ఆపొద్దని చెప్పి ఆమె ఏడుస్తూ గుండె బాదుకుంటూ చెప్తే అప్పుడు నేను దగ్గరికి వెళ్ళి ఆ బిడ్డకు ప్రార్థన చేసి యేసునామంలో, ఆ తర్వాత చెయ్యి పట్టుకుని యేసునామంలో లే అని. ఎందుకంటే నా పిచ్చి విశ్వాసం దేవుడు ఇచ్చాడు, మొండి విశ్వాసం. ఏంటంటే అది బైబిల్ గ్రంథంలో యేసుప్రభు వారు ఒక బాలికను తలితాటమని లేపారు కదా, అది నా మైండ్లో బాగా ఫిక్స్ అయిపోయింది. దేవుడు వెళ్ళమన్నారు, నన్ను ఆయన పంపారు కాబట్టి నేను అలా చేయాలని ఆయన కూడా చేయి పట్టుకుని లేపారు కదా. వెంటనే నేను ప్రార్థన చేసి చేయి పట్టుకుని ఇలా పట్టుకునేసరికి అమ్మాయి లేచి కూర్చుందండి. లేచి కూర్చుంది ఇమ్మీడియట్ ఇన్సిడెంట్ గా అందరూ చూస్తూ ఉండగా. ఇక లేచి కూర్చునేసరికి ఇక అందరూ అని ఆశ్చర్యపోతున్నారు కదా, సంతోషించేసి అందరూ కూడా ఆశ్చర్యపోయి అయ్యగారు ఇంత అద్భుతం జరిగిందని చెప్పి సంబరపడిపోతున్నారు. ఆ తల్లి దేవా 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 ఏసై ఏసై అంటుంది, బొట్లు పెట్టుకుని అన్నిలండి వాళ్ళంతా కూడా. అలాంటి సమయంలో ఇక సంతోషకరమైనటువంటి సమయం జరుగుతూ ఉంటే ఇక ప్రభువు నా హృదయంలో మాట్లాడుతున్నారు. ఏమంటున్నారంటే ఇక్కడ ఉండొద్దు, ఇంకా వెంటనే వెళ్ళిపో. దుర్గయ్య అని రాజమ్మ అని మా ఇంటి పక్కనే ఉండేవాళ్ళండి, వాళ్ళ కూతురు రాజశ్రీ. అయితే ఏమైందో ఏమో ఒక 2-3 రోజులు నీరోచనాలు, వాంతులు అయ్యి అమ్మాయి నీరసం అయిపోయింది. అదేంటమ్మా అమ్మాయి ఇట్లా నీరసమైందని చెప్పి ఒకరు వచ్చి అన్నారంటే మరి ఎట్లా అంటే హాస్పిటల్ తీసుకెళ్ళామండి. అక్కడే మాకు సమాధానం చెప్పలేదంటే సరే నీలపూర్ హాస్పిటల్ వెళ్ళండి, నీలపూర్ హాస్పిటల్ బాగా చూస్తారని చెప్తే వాళ్ళు ఆటో తీసుకొని నీలపూర్ హాస్పిటల్ తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఒక 3 రోజులు ఉన్నారండి. ఉన్న తర్వాత అక్కడి నుంచి వెళ్ళి 3 రోజుల తర్వాత డాక్టర్లు 3 రోజులు వాళ్ళు చేసే ప్రయత్నం చేశారు. అది చేసిన తర్వాత వాళ్ళకి అప్పటికి వాళ్ళు నుంచి కాలేదు, అమ్మాయి చనిపోయింది, మేమేం చేయలేమమ్మా, మీరు ఇంటికి తీసుకెళ్ళని చెప్పారంట. చెప్తే వాళ్ళు ఉటన ఆటోలో ఇంటికి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఆ గల్లీ అందరూ ఎరకైంది, అందరూ వచ్చారు, అందరూ ఏడుతూ ఉన్నారు. ఆ గల్లీ అంతా నిండిపోయిందండి. అయితే ఆల్రెడీ మరి ఏం చేద్దాం, మీరు బొందలగడ్డకు పోయి ఆ మశానం కాడికి వెళ్ళి ఆ సమాధి దగ్గరికి వెళ్ళారు, ఆ గొయ్య తీయమని చెప్పారు. ఆల్రెడీ మనసు కూడా వెళ్ళారండి. అంతలా అయ్యగారు ఎందుకో సడన్గా వచ్చాడు ఆడికి. అయ్యగారు వచ్చి అమ్మ ఇట్లా మేము ఇట్లా పేరు చేస్తా అమ్మాయికి అంటే, అదేంటండి చనిపోయిన అమ్మాయికి పేరు చేస్తా అంటారు, అమ్మాయి చనిపోయి వాళ్ళు మొన్న చచ్చిపోయి 3 రోజులు వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్ళి మీరు పేరు చేస్తారని చెప్పి అందరు అన్నారండి. అక్కడ అనగానే లేదమ్మా ఒకసారి నేను పేరు చేస్తాను అని చెప్పని అయ్యగారు వచ్చి పేరు చేసిండు. వాళ్ళ అమ్మ కూడా సార్ చెయ్యండి సార్, నాకు కూతురు చేయండి సార్, నాకు కూతురు చేయండి సార్ అని చెప్పి అమ్మాయి కూడా చాలా బాధపడ్డది, బతిరాది కూడా. అని అక్కడే ఉన్నా, ఆ జనముల్లో ఉన్నా నేను. అయ్యగారు పేరు చేసిన ఒక 3-4 సెకండ్లకు అమ్మాయికి కదిలికి వచ్చేసింది. కదిలికి వచ్చి ఇంకో 2-3 సెకండ్లకు అమ్మాయి లేచి కూర్చొని అమ్మాయిని పిలుస్తుంది. అది ఎంత మంచి వార్త అంటే, అది ఎంత మంచి, ఇంత దేవుని కృప వల్ల. ప్రార్థనలో ఉండని ప్రభు చెప్తే నేను ఈ అమ్మాయికి ఏదైనా పెట్టండి, ఏదైనా అన్నం మజ్జిగనం ఏదైనా తినిపించండి అని చెప్పి అక్కడ నుండి ఐ రష్ ఇన్ మై సెల్ఫ్ వెంటనే వేగంగా మందిరం దగ్గరికి వెళ్ళిపోయానండి. ఆదివారం ఉదయం వాళ్ళు మందిరానికి వచ్చి వాళ్ళు బాప్తిస్మం ఇవ్వమని అడిగి ఆ రోజు సాయంత్రం లోపే బాప్తిస్మం పొందేశాడు భార్య భర్తలు. బాప్తిస్మం పొందాను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ కేవలం ఒక చిన్న పాత్రగా, ఒక దేన పాత్రగా దేవుడు నన్ను నిలబెట్టుకుని ఎందుకు ఆయన కృప ద్వారా వాడుకున్నారు తప్ప
దీనిలో నా గొప్పతనం ఏమీ లేదు, లేకపోతే నేనేదో చేశానని లేక నాకేదో శక్తి ఉందని చెప్పుకోవడానికి ఏది లేదు. ఈ కార్యములన్నీ కూడా దేవుడు ఎందుకో అన్యుల మధ్యలో ఆయన నామాన్ని రుజువుపరచుకోవడానికి ఆయనే జరిగించుకున్నారు. నాకు తెలియకుండా ఇవి జరిగిపోతూ ఉండేవాళ్ళ, నాకు తెలియకుండానే వితౌట్ మై నాలెడ్జ్ ప్రభు జరిగించేస్తూ ఉండేవారు. ప్రవాహంలో అద్భుతాలు జరిగిపోతూ ఉండేవి. అలాగే రెండవదిగా దేవుడు బ్రతికించిన సందర్భం ఏమిటంటే, ఒక రాత్రి వేళ పడుకోకముందు నేను మా పాస్టమ్ గారు బయట కుర్చీలు వేసుకుని కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాను గుమ్మం ముందు. అలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు కేకలు వినబడుతున్నాయి ఎడం ప్రక్కగా. పాస్టర్నా నా కొడుకు చనిపోయాడు, నా కొడుకు చనిపోయాడు, పాస్టర్నా నా కొడుకు చనిపోయాడు అని చెప్పి పెద్ద పెద్ద కేకలు, రోదన, ఏడుపు వినపడుతుందండి. ఆ రోదన విని ఏంటని నేను మా పాస్టమ్ గారు ఆశ్చర్యంతో భయపడి అలా ఎడం వైపు చూసేసరికి ఆ వైపు నుండి ఆ చిన్న కుమారుని ఎత్తుకొని సునీత అనేటువంటి ఒక సహోదరి, ఆమె భర్త పేరు శేఖర్ అనమాట. సునీత, శేఖర్ అనేటువంటి వాళ్ళు. ఆ కుమారుడి పేరు రాకేష్. ఆ కుమారుణ్ణి ఎత్తుకొని 9వ నెల కుమారుడు అనుకుంటాడు. వాడిని ఎత్తుకొని కేకలు పెట్టుకుంటూ ఏడ్చుకుంటూ పరిగెట్టుకుంటూ వచ్చేస్తున్నాడు. అలా పరిగెట్టుకుంటూ వచ్చేసి ఇక కొట్టుకుని ఏడ్చేస్తూ ఉంది. మేము ఏం చేయాలో అర్థం కావట్లేదు. గబగబా కింద నుండి కుర్చీలో కూర్చుని లేచి ఇంటి లోపలికి వెళ్ళి ఆ లోపల నిలవబడ్డాం మేమిద్దరు, నేను పాస్టమ్ గారు. వాళ్ళు కూడా లోపలికి వచ్చి నిలవబడ్డారు. గట్టిగా ఏడ్చేస్తున్నామే. పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని, సునీత వాళ్ళ తల్లి తండ్రి వాళ్ళు ప్రభువుని ఎరగని వారు. సునీత భర్త ప్రభువు తెలుసు, సునీత మాత్రం ప్రభువుని ఎరగనటువంటి కుటుంబంలో నుండి వచ్చింది అనమాట. అయితే ఆమె ఏడుస్తూ చెప్తా ఉంది, అన్నా నా కుమారుడు చనిపోయాడు అన్నా. నేను యేసు ప్రభువుని నమ్ముకుని చర్చికి వస్తూ ఉండగా నా తల్లిదండ్రులు ప్రభువుని నమ్మనటువంటి వాళ్ళు ఇలా చనిపోయాడు కుమారుడని నన్ను ఎంత వేధిస్తారో, ఎన్ని రకాల బాధలు పెడతారో. ఇక నేను విశ్వాసంలో సాగలేనన్నా, నా కుమారుడు బ్రతకాలన్నా. నేను ఈ మధ్య కొత్తగా దేవుని దగ్గరికి వస్తున్నాను, మందిరానికి వస్తున్నాను, నా కుమారుడు బ్రతకాలన్నా అని చెప్పి గట్టిగా ఏడుస్తున్నాను. ఏడుస్తూ ఉంటే ఆ సమయంలో ఏం జరిగిందమ్మా, ఏంటి అసలు, ఎలా చనిపోయాడని నేను వివరాలు అడిగినప్పుడు, మేము ఊరు వెళ్ళామన్నా 3 రోజులు ఊరు వెళ్ళి ఆ ఊరు నుండి బాగా ప్రయాణం చేసి అలసిపోయి దాదాపు 8 గంటలకి అలాగ వచ్చాము. 8 గంటలకి అలాగ వచ్చి 8 గంటలకి రావడం మేము ఏదో తినేసి పడుకుండిపోయాము. పడుకుండిపోయిన తర్వాత వెంటనే కొంతసేపటికి నాకు నిద్ర పట్టేసి కొంతసేపటికి పాలు ఇవ్వాలి కదా అని మెలకు వచ్చింది. మెలకు రాగానే ఇక ఆ కుమారుని చూసేసరికి, పాలిద్దామని చూసేసరికి ఆ పిల్లోడు బాగా కక్కుని నోట్లో ఉండి అలాగా కక్కుని అలాగే కళ్ళు అలాగే ఉన్నాయి. కళ్ళు బిగిసిపోయి ఉన్నాడు. వెంటనే నేను మొత్తుకుని గుండె బాదుకుని ఏడుస్తూ ఉంటే మా అమ్మగారు, అలాగే మా నాన్నగారు, నా భర్త వీళ్ళందరూ కూడా వెంటనే ఆటో తీసుకుని షాపూర్లో ఉన్నటువంటి డాక్టర్ లక్ష్మణ్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. డాక్టర్ లక్ష్మణ్ హాస్పిటల్ తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్ళేసరికి అప్పటికే ఆ డాక్టర్ గారు వెళ్ళిపోయే టైం అది. ఆయన చూసి ఆ కండిషన్ చూసి, అబ్బాయి చనిపోయాడు, ఎందుకు తీసుకొచ్చారు, బయట ఎందుకు అలౌ చేశారు, లోపలికి రానిచ్చారని వాళ్ళ మీద కోపడుతుంటే వాళ్ళు ఏమో వెళ్ళిపోమని మమ్మల్ని లోపలికి కంప్లీట్గా చేయకుండా వాళ్ళు వెనకకే గెంటి పంపించేశారు. డాక్టర్ గారు చెప్పారు, చనిపోయిన వాళ్ళు లోపలికి ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పి. ఇక ఆ సమయంలో మేము తిరిగి వచ్చేయటం జరిగిందన్న నా కుమారుడు. ఇప్పటికి ఎంతసేపు అయిందమ్మంటే దాదాపు 2 గంటలు చిల్లర అవుతుంది. 8 గంటలు 9 గంటల మధ్యలో జరిగింది ఇది. ఇప్పుడు దాదాపు నైట్ అయిపోయింది కదా, 10 గంటలు అలా అయిపోయింది కదా, 2-3 గంటలు అవుతుందని చెప్పినప్పుడు ఇక నాకు అర్థం కానటువంటి పరిస్థితి అనమాట. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇంకా ఆ సమయంలో నేను ప్రభా ఏం చేయాలని నేను అనుకుంటూ నాలోనే ప్రశ్న, భయం. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాగా దేవుడు అద్భుతం చేయాలి, గతంలో చేశారు కదా, ఇప్పుడు కూడా దేవుడు చేయగలడు, ఆయన చేస్తాడని అలాంటి మనసు నాకు కలిగి వెంటనే నేను ఆమెతో ఇంకేమీ మాట్లాడలేక నాకు వేదన వస్తుంది. ఓ ప్రక్క ఏమో ఆ విశ్వాసం బలం అవుతుంది. పైనుండి ఏదో ఒక ప్రవాహంలాగా నన్ను తాకినట్టు అనిపించింది. వెంటనే నేను ఇలా చేతులు చాపితే నా చేతిలో వేసిందండి ఆ పిల్లోడిని చేతిలో వేయగానే చూస్తే చల్లగా ఒళ్ళంతా కూడా మొత్తం చల్లగా బిగిసిపోయి, కళ్ళు కూడా అలా చూస్తూనే ఉన్నాయి, బిగిసిపోయి కళ్ళు, అలాగా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడండి. అయితే నేను ఆ పిల్లోడిని ఎత్తుకొని
గట్టిగా ప్రార్థన చేద్దామంటే గట్టిగా ప్రార్థన రావట్లేదు. ఓ ప్రక్క ఆందోళనగా ఉండి స్తోత్రం 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 ప్రభు చెయ్యాలి. కానీ ఈ సమయంలో ఆ మంటుంది, నేను ఒకవేళ ఈ కుమారుని కోల్పోతే నా తల్లిదండ్రులు నన్ను బ్రతకనెవరు, అన్నిలో నమ్ముకున్నాను అంటుంది, జరగకపోతే ఇంకేంటి అని చెప్పి నా మనసంతా ఆందోళనతో నింపబడి అయినా సరే విశ్వాసాన్ని ప్రయోగిద్దామని చెప్పి స్తోత్రం 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 అని చెప్తూ ఆ కుమారుని ఇలా ఊపుతూ ఉండేసరికి ప్రభువు నా ఆత్మలో మాట్లాడుతున్నారండి. ఏమని మాట్లాడతారంటే, నేను మట్టి బొమ్మకి ఊపురుదని కదా, ఆ పిల్లడికి ఊపురుదు నా నామంలో అని ప్రభువు నా ఆత్మలో మాట్లాడితే వెంటనే ఆ బిగిసిపోయినటువంటి ఆ శవానికి, ఆ చిన్నపిల్లడి శవానికి ఆ నోటు దగ్గర నేను నోరు పెట్టి నజరేయుడైన యేసు నామంలో ఈ బిడ్డలోనికి యేసుక్రీస్తు ఆత్మను ఊదుతూ ఉన్నాను అని చెప్పి నేను గట్టిగా యేసునామంలో ఆ ఊపిరి ఊదాను అనమాట. యేసునామం ఊపిరుతుందని చెప్పి అలా ఎప్పుడైతే ఊదానో వెంటనే ఆ పిల్లోడు అన్నాడు. అలా శబ్దం కూడా వచ్చింది ఊపిరి ఊది ప్రార్థన చేసిన తర్వాత. అలా చెప్పిన తర్వాత శబ్దం రావడమే కాకుండా వెంటనే కొంచెం కొంచెం పెదవులు కదలడం మొదలెట్టాయి, తర్వాత కళ్ళు కదలడం మొదలుపెట్టాయి, నెమ్మదిగా కాళ్ళు చేతులు కదలడం మొదలుపెట్టింది, కొంచెంసేపటికి ఒళ్ళు వేడెక్కింది. వాళ్ళంతా నిశ్చేష్టాన్ని నిలబడిపోయారు. అసలు ఆశ్చర్యకరమైనటువంటి విషయం, ఇక ఆ పిల్లవాడు పూర్తిగా నార్మల్ కండిషన్కి వచ్చేసాడు. ఇక వెంటనే ఆ తల్లి ఇక వాళ్ళంతా కాళ్ళ మీద పడిపోతూ ఉన్నారు. నో ఏసై కాళ్ళు పట్టుకోండి, నేను సామాన్యమైన మనిషినే, నేను చేయలేదు, యేసు వారు చేశారు అని నేను వారికి చెప్పినప్పుడు ఆ అన్యులు, ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా అవును ప్రభువు గొప్పవాడని విశ్వసించి వారు తిరిగి వెళ్ళడం జరిగిందండి. ఆ రీతిగా ఆ బిడ్డ నేటికి సజీవ సాక్షిగా ఉన్నాడు, రాకేష్ అనేటువంటి బిడ్డ. ఇది దేవుడు చేసిన గొప్ప కార్యం అన్నట్టు. ఆ తర్వాత జీడిమెట్ల విలేజ్లో సేవ కోసం వెళ్ళి అక్కడ కూడా పరిచయం చేస్తూ ఉండేవాళ్ళు. ఆ పరిచయం చేస్తున్న సమయంలో అక్కడ ఒక వృద్ధ జంట, రాజుల కుటుంబం భీమవరం నుండి వచ్చి వాళ్ళ పిల్లలు చూడక వృద్ధులైనటువంటి వాళ్ళు ఒక ఇల్లు అద్దెకి తీసుకొని వాళ్ళు అక్కడ ఉంటా ఉన్నారు అనమాట. అక్కడ వాళ్ళ దగ్గరలో ప్రక్కనే మీటింగ్ పెడతా ఉండేవాళ్ళు. వారానికి ఒకరోజు మీటింగ్ పెడుతూ ఉన్నాము. ఆ రోజు మాత్రం గృహాలు దర్శించడానికి వెళ్ళామండి. గృహాలు దర్శించడానికి వెళ్ళి కొంతమందిని దర్శించేసి ఇక మేము దారిలో తిరిగి వస్తూ ఆ తల్లి ఇంటి మీదుగా వస్తున్నామండి. వస్తుంటే మెట్ల మీద కూర్చొని గుండు బాదుకొని, తల మీద గుండు బాదుకొని ఆ వృద్ధురాలు, కనీసం పళ్ళు కూడా ఊడిపోయిన తల్లి అండి. ఆయన కూడా కురువృద్ధుడు, వాళ్ళు చాలా పెద్ద వయస్కులు. గుండె బాదుకొని తల బాదుకొని ఏడుస్తోంది, అయ్యా పాస్టర్ గారు నా భర్త చనిపోయాడు, ఇప్పటికి దాదాపు కొన్ని గంటలు అయిపోయింది, చుట్టుపక్కల పిలుస్తుంటే ఎవరు కూడా చూసి వెళ్ళిపోయి పట్టించుకోవట్లేదు, కొన్ని హాస్పిటల్కి కానీ తీసుకెళ్ళన్నానంటే ఎవరు పట్టించుకోవట్లేదు, నా భర్త చనిపోయాడు, దాదాపు కొన్ని గంటలు నాతో మాట్లాడట్లేదు, ఒకసారి చూడండి అయ్యా, మీరైనా కనీసం ప్రార్థన చేయండి అయ్యా, బతికించండి అయ్యా అని చెప్పి ఆమె గుండె బాదుకుని ఏడుస్తుందండి. మరి మీ పిల్లలకు ఫోన్ చేశారమ్మా అని అడిగాను. పిల్లలకు ఫోన్ చేయడం ఏంటయ్యా, పిల్లలకు అప్పుడే ఫోన్ చేశాను, మీ నాన్న ఇంక లేడు, వెళ్ళిపోయాడు, చనిపోయాడు, బిగిసిపోయాడని ఫోన్ చేస్తే పిల్లలేమో మాకు సంబంధం లేదు, మీరు వెళ్ళిపోయారు కదా, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరినైనా అడగండి, మేము రాము, మాకు తెలియదు అని చెప్పి పిల్లలు కూడా చేతెత్తేసరే, వాళ్ళు అలా చేస్తేనే కదా మేము వచ్చి ఇక్కడ పడింది, ఇక్కడ ఉంటున్నది అని చెప్పి ఆమె మొత్తుకుంటూ ఏడుస్తూ ఉంటే నాకు దగ్గరికి వెళ్ళడానికి కొంచెం కష్టం అనిపించింది. మొదట కష్టం అనిపించి అయినా సరే ధైర్యం చేసుకొని మరలా యేసునామములో ధైర్యం చేసుకుని ఎప్పుడు నా బైబిల్ బ్యాగ్లో ఒక ప్రేయర్ ఆయిల్ బాటిల్ పెట్టుకుని వెళ్ళేవాడిని అండి. మల్లేశ్వరికి ప్రార్థన చేసినప్పుడు, ఎవరికి ప్రార్థన చేసినప్పుడు కూడా ఆ ప్రేయర్ ఆయిల్ అభిషేకంగా నేను ఏకాంతంగా ప్రార్థన చేసినప్పుడు దగ్గర పెట్టుకునేవాడిని. ఆ ఆయిల్ తీసి ఆయన దగ్గరికి వెళ్ళాలని ముట్టేసరికి రాతిని ముట్టినట్టు ఉందండి. ఆయన వసట ఒక రాతిని ముట్టినట్టు బిగిసిపోయి ఉన్నాడు, చనిపోయినటువంటి శవం అలా బిగిసిపోయి ఉన్నాడు. ఆ సమయంలో అతనికి యేసునామంలో ప్రార్థన చేసి, యేసునామంలో పోయిన ప్రాణమా తిరిగి ప్రవేశించని చెప్పి యేసునామంలో ప్రార్థన చేస్తే వెంటనే కొద్దిసేపటికే, దాదాపు నేను అక్కడ ఒక 15-20 నిమిషాలు ఉన్నానండి. ఆ 15-20 నిమిషాల్లోనే ఆయన వెంటనే నెమ్మదిగా లేచి నెమ్మదిగా ఆ మంచం మీద జరిగి ప్రక్క తిరిగి పడుకున్నాడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ రీతిగా దాదాపు 4-5 గంటలు చనిపోయి ఏ విధమైనటువంటి ఉలుకు పలుకు లేకుండా, ఎవరు పట్టించుకునే స్థితిలో, అనాథల వల్ల దిక్కులేని స్థితిలో ఉన్నటువంటి వాళ్లను దేవుడు మరి వాళ్ళ పట్ల అద్భుతం చేసి ఆ వెంకటరాజు గారు అని, ఆయన పేరు వెంకటరాజు, ఆ వెంకటరాజు గారిని దేవుడు బ్రతికించాడండి. ఆ రీతిగా చాలా అద్భుతమైనటువంటి విషయం అది. ఆ తర్వాత సేవలో ఇంకొక వ్యక్తి, 4వ వ్యక్తి దేవుడు బ్రతికించినటువంటి వ్యక్తి,
ఆ వ్యక్తి ఎవరంటే ఒక బాలుడు, చిన్న బాలుడు. ఒక దినాన అకస్మాత్తుగా ఆ బాలుడు తల్లిదండ్రులు కేఎస్ రాజు బ్యూలా అనేటువంటి వాళ్ళు, ఆ సాక్ష్యం కూడా వాళ్ళు సంఘంలో సాక్ష్యం ఇచ్చారని, సాక్ష్యం ఇచ్చింది వీడియో కూడా ఉంది నా ఛానల్లో, అది వీడియో కూడా ఉంది. ఆ సొంత తల్లి సాక్షాత్తు సాక్ష్యం ఇచ్చింది చనిపోయిన కుమారుడు బ్రతికాడని. అయితే ఆ తల్లి తండ్రి ఇద్దరు కూడా వాళ్ళ కుమారుని ఎత్తుకొని కేకలు పెట్టుకుంటూ గట్టిగా అరుచుకుంటూ ఏడ్చుకుంటూ, ముందు పరిస్థితి ఎలా జరిగిందో దాదాపు అలాగే. అప్పుడేమో మేము బయట కూర్చున్నప్పుడు జరిగినటువంటి విషయం అది. మేము లోపల గదిలో పడుకుని ఉంటే నేరుగా లోపల గదిలో తీసుకొచ్చేసి ఇంట్లోకి ఆ మంచం మీద పడుకోబెట్టేశాడండి తండ్రి కేఎస్ రాజు. ఆ మంచం మీద పడుకోబెట్టేసి ఆ తల్లి తల బాదుకొని ఏడ్చేస్తూ ఉంది, నా కుమారుడు ఇలాగైపోయాడని. ఏంటమ్మా ఏం జరిగిందంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఫిట్స్ లాగా వచ్చింది, అకస్మాత్తుగా భయంకరమైనటువంటి పరిస్థితి జరిగింది. ముందు మీకు తెలుసు కదా, బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతూ ఉన్నాడు, భయంకరమైన పరిస్థితిలో, డాక్టర్లు లాభం లేదని చెప్పారు, ఇవన్నీ మీకు తెలిసిందే కదా. అయితే ఫిట్స్ లాగా వచ్చింది, తర్వాత పాస్ పోసాడు, ఆ తర్వాత ఎక్కుళ్ళు వచ్చాయి, ఆ తర్వాత కళ్ళు నిలబడిపోయాయి. ఈ భయంకరమైన పరిస్థితి జరిగింది, చనిపోయాడని గొళ్ళున మొత్తుకుని ఏడుస్తూ ఉంటే వెంటనే నాకు ఆ బాబుకి ఎలాగైతే నేను ఊపిరి ఊదానో అది గుర్తొచ్చిందండి నాకు. అది గుర్తొచ్చి నేను అలా చేయడానికి సాహసించలేదు, కానీ వాళ్ళ నాన్నతో అన్నాను. వాళ్ళ నాన్నతోటి, రాజు నువ్వు యేసునామములో ఊపిరుదు, నేను యేసునామములో గద్దించి ప్రార్థన చేస్తాను, దురాత్మలు పారిపోవును గాక, ఆత్మ తిరిగి యేసునామములో ప్రవేశించిన కాక ప్రార్థన చేస్తానని అతన్ని ఊదమన్నప్పుడు అతను ఊపిరుదాడండి. ఎందుకంటే ఒకటి జరగడం నాకు అనుభవం ఉంది కాబట్టి దానిని వాళ్ళ నాన్నకు చెప్పాను. నేను చెప్పినప్పుడు వాళ్ళ నాన్న అలా ఊదుతూ ఉన్నాడు, నేను యేసునామములో ఆ వెళ్ళిపోయినటువంటి ప్రాణమా తిరిగి యేసునామములో ప్రవేశించు అని చెప్పి, యేసునామములో ఈ అద్భుతం జరుగును గాక, ఈ కుమారుడు తిరిగి బ్రతికి లేచును గాకని నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు సరిగ్గా ఆ బిడ్డ వెంటనే అదే క్రమం వెంటనే కదికలు ప్రారంభించడం, కళ్ళు అలా కొట్టుకోవటం, మొట్టమొదటి కళ్ళు కొట్టుకున్నాయండి, అలా కళ్ళు కొట్టుకోవటం, తర్వాత ప్రక్కకి తల ఊపటం, తర్వాత చూడటం, ఇంకా గ్రాడ్యువల్గా పూర్తిగా నార్మల్ అయిపోయాడండి. ఇంకా ఎప్పుడైతే అలా చూస్తూ ఆరోగ్యంగా చూడడం మొదలుపెట్టాడో వెంటనే వాళ్ళ అమ్మ పట్టుకుని వాడిని లేపి కూర్చోబెట్టి ఆ తర్వాత వాళ్ళు చాలా దేవుని మహింపరిచి గణపరిచి ఇంటికి తీసుకెళ్ళిపోయారు. డాడీ వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చారు. అయితే అసలు ఎక్కిలు వచ్చాయి, తర్వాత పాస్ పోసాడు, ఇంకా ఏం లేదు అన్నట్లు అయిపోయిందండి. ఇంకా చనిపోయిన నా బాబు మళ్ళీ దేవుడు మళ్ళీ ఊపిరి పోసి నా బాబుని బ్రతికించాడు. ఆమేన్, హల్లెలూయా. చనిపోయిన నా బాబు మళ్ళీ దేవుడు మళ్ళీ ఊపిరి పోసి నా బాబుని బ్రతికించాడు. ఈ సంఘంలో మేము, నా కుటుంబం ఇంత సంతోషంగా కొనసాగుతున్నాం అంటే కేవలం ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన అండి. ప్రత్యేకమైన వందనాలు, మరి దేవుని నామానికి వందనాలు. ఈ సంఘటన మరి నా 5 సంవత్సరాలప్పుడు జరిగింది. నా 5 సంవత్సరాలప్పుడు నాకు బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. మరి నా తల్లిదండ్రులు హాస్పిటల్కి తీసుకెళ్లారు, కానీ డాక్టర్స్ వాళ్ళ చేతులు ఎత్తేసారు, మీ కుమారుడు ఇంకా బతకడు, తీసుకెళ్ళిపోండి అన్నారు. మరి వారు దారిలో తీసుకొస్తున్నప్పుడు దారిలోనే నా ప్రాణం పోయింది. మరి నేను చనిపోయినప్పుడు మరి వారు నన్ను ఎత్తుకొని గొల్లుని ఏడ్చుకుంటా మరి పాస్టర్ గారి దగ్గరికి తీసుకొచ్చారు. అప్పుడు పాస్టర్ గారు మరి ప్రార్థన చేయగా నా ప్రాణం మళ్ళీ నాకు తిరిగి వచ్చింది. ఆ తర్వాత టీవీ ప్రోగ్రామ్ ఒకటి చేయండి, సాక్ష్యం ఇవ్వండి అని చెప్పి ఫోటోలు తీసి వీడియో తీసి సాక్ష్యం చెప్పి సంఘంలో 10,000 రూపాయలు తీసుకొచ్చి టీవీ ప్రోగ్రామ్కి వాళ్ళు స్పాన్సర్ చేసినప్పుడు వెంటనే ఈ సాక్ష్యాన్ని టీవీలో, ఆరాధన టీవీ, శుభవార్త టీవీలో అది టెలికాస్ట్ చేసామండి. ఆ వీడియో క్లిప్ ఇంకా ఉంది, దేవుని కృప వల్ల. ఆ బాబు ఇప్పుడు పరిచర్యలో ఇప్పుడు ఎంతో మంచి పరిచారకుడిగా సంఘంలో అన్నిటిలోనూ ముందుండి, ఎందుకంటే మరణంలో బ్రతికిన బాబు కనుక ఆ బిడ్డకు గొప్ప కృతజ్ఞత కలిగినటువంటి వాడిగా నిత్యము పరిచర్యలో సహకరిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఈ రీతిగా ఈ 4 అద్భుతాలు మా సంఘాల్లో పరిచర్యలో హైదరాబాద్లో జరిగినటువంటి కార్యాలండి. చిట్టచివరగా మా నాన్నగారి విషయంలో కూడా దేవుడు ఈ అద్భుతం చేసి మరణములో నుండి లేపారండి. ఇది ఎలా జరిగిందంటే, మా నాన్నగారు భయంకరంగా సిక్కయి ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితిలో తణుకులో యాపిల్ హాస్పిటల్లో ఆయన అడ్మిట్ చేయబడ్డారండి. హైదరాబాద్లో ఉన్నటువంటి మాకు ఫోన్లు వచ్చాయి, నాన్నగారు చాలా సీరియస్గా ఉన్నారు, ఆయనకి వెంటిలేటర్ పెట్టారు, మరి చూడడానికి రండి అని చెప్పినప్పుడు మేము వెంటనే
ప్రయాణం చేసి వెళ్ళాం అనమాట. వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళిన తర్వాత దాదాపు ఒక 4 రోజులు అక్కడ ఉన్నామండి. ఉన్నప్పుడు మా నాన్నగారు మా అమ్మగారు ఉన్నటువంటి ఆ ఇంట్లోనే మేము ఉండటం జరిగింది అనమాట. అయితే ఆ ఇంట్లో ఉంటూ మా నాన్నగారు హాస్పిటల్లో ఉన్నారు, మా నాన్నగారి దగ్గర మా అమ్మగారు ఉన్నారు, నేను నా సతీమణి మా కుమార్తె ఆ ఇంట్లో ఉన్నాం అనమాట. ఓ ప్రక్క మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి చూసి వస్తున్నాము, ఇంట్లో ఉంటున్నాము, మా నాన్నగారు మా అమ్మగారు ఉండే ఇంట్లో. అలాగూ వెళ్ళిన తర్వాత ఆ మొదటి రాత్రి, మేము వెళ్ళినటువంటి మొదటి రాత్రి ప్రార్థన చేసుకుని పడుకుందామని ప్రయత్నిస్తూ ఉంటే ఒక భయంకరమైనటువంటి దురాత్మ, అది ఒక చింపాంజీ లాగా లేక గొరిల్లా లాగా కనపడుతుందండి. అది అవతల ప్రక్కనున్నటువంటి కిటికీ దగ్గరికి వచ్చి నాకు కనబడుతూ నాతో మాట్లాడుతుందండి. మీ నాన్నగారి పరిస్థితి అయిపోయింది, మీ నాన్నగారి పరిస్థితి అయిపోయింది, ఏంటి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఓ విశ్వాసం పెట్టుకున్నావేంటి, ఆయనేం బ్రతకరు అని చెప్పడం. ఆ తర్వాత అది జిరాఫీ గొరిల్లా లాగా లేకపోతే చింపాంజీలాగా కనపడింది. కొంచెం సేపటికి అక్కడ ఎగురుతూ ఉంటే అదొక నల్లటి సర్పంలాగా ఎగిరినట్టు కనపడేది. మళ్ళీ నేనేమో గద్దించి ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. మొదటి రోజు అలాగే అయిపోయింది. మరలా రెండో రాత్రి కూడా అలాగే మరలా కిటికీ దగ్గరికి వచ్చి లోపలికి చేయి పెట్టడం, నన్ను బెదిరించడం. మీ నాన్నగారి పరిస్థితి అయిపోయింది, ఏంటి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఆయన ఏం బ్రతికే అవకాశం లేదని రెండో రోజు బెదిరించిందండి. ఆ తర్వాత మరలా మూడో రాత్రి కూడా నేను అలాగే ప్రార్థన చేస్తుంటే ఆ మూడో రాత్రి అయితే నేను ఇంకా స్పెషల్గా ప్రక్కకి వెళ్ళిపోయి మరి నేను మా పాస్టమ్మ గారు అలాగే మా కుమార్తె కలిసి పడుకునేవాళ్ళం పెద్ద మంచం మీద. ఆ రాత్రి నేను చాలా పోరాడాను. అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా నేను ప్రక్కకి వెళ్ళిపోయి సపరేట్గా నేను మోకరించి చాలా పోరాటం, ప్రభా ఈ దురాత్మలు లయమైపోవాలి, ఎన్నో అద్భుతాలు చేశారు, మీరు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నారు, కాబట్టి నా తండ్రి పట్ల కూడా మీరు అద్భుతం చేయాలని నేను పోరాడి ప్రార్థన చేస్తుంటే నేరుగా మరలా అదే దురాత్మ వచ్చి చెప్తూ ఉంది, నేను 3 రోజులుగా నీకు కనపడుతున్నాను కదా, నేను ఎవరినో తెలుసా, నా పేరు మరణం, నేను మీ నాన్నగారు చనిపోవాలని నేను వచ్చి ఇక్కడ తిరుగుతూ ఉన్నాను, మీ నాన్నగారు చనిపోవాలని. అయితే మీరేమో బ్రతికించాలని ప్రార్థన చేస్తున్నారు కదా, నీకు ఒక విషయం చెప్తున్నాను, బాధపడద్దు, మీ నాన్నగారు ఆల్రెడీ చనిపోయారు, ఇక మీ నాన్నగారు లేరు, చనిపోయారు, ఆయన ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది అని నన్ను బెదిరిస్తుందండి. ఆ దురాత్మ భయంకరంగా బెదిరిస్తుంటే నేను గుండె బాదుకుని ఏడుస్తూ ఉన్నాను. నేను ఏడుస్తూ గుండె బాదుకుని బాధపడతా ఉంటే నా భార్య లేచింది, ఏంటండి ఏం జరుగుతుందని. అప్పుడే నా కుమార్తె భార్య పడుకున్నారు, మా పాస్టమ్మ గారు అప్పుడే పడుకున్నారు. నేను ఇంకా అలాగా అటు ఇటు తిరుగుతూ ప్రార్థన చేసి మళ్ళీ మోకరించి ఏడుస్తూ ఉన్నాను. ఆ దురాత్మ నన్ను బెదిరించేసరికి చనిపోయారు, ఆల్రెడీ వెళ్ళిపోయారు, దేవుడు తీసుకెళ్ళిపోయాడు, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు అని చెప్పి అది బెదిరిస్తూ ఉంటే నేను కంగారు పడి ఏడుస్తుంటే గట్టిగా. అప్పుడు ఆ శబ్దానికి మా పాస్టమ్ గారు లేస్తే అప్పుడు నేను అమ్మాయి లే, వెంటనే మనం అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి, మా నాన్నగారి గురించి ప్రార్థన చేయాలి, ఎందుకంటే ఆయన లేరు, చనిపోయారు, వెళ్ళిపోయారు అని చెప్పి సైతాన్ని బెదిరిస్తూ ఉంది, లే అమ్మాయి వెళ్ళాలని చెప్పి వెంటనే హైదరాబాద్ నుండి ఒక మురళి అని ఒక అబ్బాయి మమ్మల్ని కారులో తీసుకెళ్ళాడు, మన సంఘ సభ్యుడు. ఆ కారులో తీసుకెళ్ళినప్పుడు ఆ అబ్బాయిని లేపి మళ్ళీ ప్రక్క గదిలో పడుకుంటే ఆ అబ్బాయిని లేపి కారులో ఎక్కి మధ్యరాత్రి 12-1 గంట ఆ సమయంలో బయలుదేరి వెంటనే తణుకులో యాపిల్ హాస్పిటల్కి అప్పటికప్పుడే వెళ్ళిపోయామన్నమాట అండి. వెళ్ళిపోతే జరిగింది ఏంటంటే, హాస్పిటల్ లోపలికి వెళ్ళేసరికి డాక్టర్లు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇక చాలా ఘోరంగా చెప్పుకుంటున్నారు. ఆ రోజు మధ్యాహ్నమే డాక్టర్లు కూడా చెప్పేశారండి. ఏం చెప్పారంటే, ఇప్పటికే 8వ రోజు, ఈరోజు 8 రోజుల నుండి వెంటిలేటర్లో ఉండడం అది సాధ్యం కాదు, ఎవరైనా సరే వెంటిలేటర్లో ఉంటే చిన్న వయసులో అయితే కొంచెం పర్లేదు, కానీ బలంగా ఉన్నవాళ్ళు, ఈయన 80 ఏళ్ళు దాటినటువంటి పెద్ద ఆయన కదా, ఇప్పటికీ ఆయన నర్వస్ సిస్టమ్ దెబ్బతిని ఉంటుంది, కాళ్ళు చేతులు ఇక ఒకవేళ ఏమైనా పరిస్థితి ఉన్నా సరే అవి పనిచేయకపోవచ్చు, వీటికంటే ముఖ్యంగా లివరు అలాగే కిడ్నీస్ అలాగే హార్ట్ లోపల అంతర్భాగాలు కూడా అవి పనిచేయడానికి ఆస్కారం లేదు, ఎందుకంటే ఆయన గాలి పీల్చుకోవట్లేదు, ఆ వెంటిలేటర్ నడుస్తుంది మాత్రమే. కాబట్టి రేపు ఉదయమే మేము వెంటిలేటర్ తీసేస్తాం, వెంటిలేటర్ తీసేసామా ప్రాణం లేదు ఇంకా ఆయనకి, మీరు భయపడొద్దు, బాధపడొద్దు,
మీరు వెంటనే మీ బంధువులు ఫోన్ చేసి పిలిపించుకోండి, మీరు వెంటనే సమాధి కార్యక్రమాలకి సిద్ధపరచుకోండి అని డాక్టర్లు మధ్యాహ్నం చెప్పేశారండి. మధ్యాహ్నం చెప్పేసి మేము నమ్మట్లేదు, మా నాన్నగారు బ్రతుకుతారు అద్భుతం చేస్తారు, ఇదే నమ్మకంతో ఉన్నాం. సరిగ్గా మధ్యాహ్నం డాక్టర్లు చెప్పిన దానికి ఆ రాత్రి సైతాను గారు వచ్చి మీ నాన్నగారు వెళ్ళిపోయారు, తండ్రి దగ్గర ఉన్నారు, దేవుడి దగ్గర ఉన్నారు, ఆయన లేరు, నీ ప్రార్థనలేమి చేసేస్తున్న ప్రార్థన ఏమీ లేదని వాడు నన్ను హేళన చేసి బెదిరించడం, ఇదంతా కనెక్ట్ అవుతూ ఉంటే నేను వెళ్ళి ఆ సమయంలో హాస్పిటల్లో మరలా ఆ పరిస్థితిని చూసి బోరుమని మా తండ్రి గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలని మొదలుపెట్టానండి. ప్రార్థన చేస్తున్నాను. అప్పటికి వెంటిలేటర్లో ఏం చూపిస్తుందంటే ఏబిసి అని ఉంటుంది కదండి, దాంట్లో మీకు ఐడియా ఉంది కదా. అయితే దానిలోనూ గ్రీను, తర్వాత ఎల్లో, ఆ తర్వాత రెడ్ వస్తూ ఉంటాయి, కనబడుతూ ఉంటాయి. సిలోకి వచ్చేసి రెడ్లో ఉండి ఒకలాంటి సౌండ్ వస్తూ ఉందండి అప్పటికే కొన్ని రోజులుగా. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి అది. ఇక డాక్టర్ లాభం లేని చెప్పడం, ఇక తీసేయాలి, వెంటిలేటర్ తీసేస్తే ప్రాణం లేదు, ఇక మీరు సిద్ధపడండి అని చెప్పడం, ఇవన్నిటిని బట్టి ఓ ప్రక్క మానవ రీత్యా భయం ఉన్నా దేవుని బట్టి ప్రభువు తాకు, నువ్వు నా సేవకుడు తాకు అన్నప్పుడు దేవుని మాటను బట్టి ధైర్యం తెచ్చుకొని నేను చేయి పెట్టి అలా ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి యేసు నామములో నా తండ్రి గారు ఇన్ని అద్భుతాలు చేసి ఎంతోమందిని బ్రతికిస్తున్నారు ప్రభా, నా తండ్రిని బ్రతికించరా అని నేను పోరాడి గొళ్ళుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను అంటాడు. ప్రార్థన చేస్తా అక్కడ ఇప్పుడు విశాఖపట్నంలో సేవ చేస్తున్న పాస్టర్ కిరణ్ గారు విశాఖపట్నంలో సేవ చేస్తున్నారు. ఆయన అక్కడే ఉన్నారు అనమాట, ప్రత్యక్ష సాక్షిగా కిరణ్ గారు అక్కడే ఉన్నారు. అయితే ఆయన అక్కడ మా తండ్రి గారి దగ్గర పరిచయం చేస్తున్నారు. అయితే అక్కడ నేను ప్రార్థన చేసి యేసునామములో అలా ప్రార్థన ఎప్పుడైతే చేసినా పూర్తి విశ్వాసం వచ్చింది. మా తండ్రి గారిని యేసుప్రభువు లేపేశారు, ఆయన లేచిపోయారనే నమ్మకంతో నేను ఎలా అంటే అప్పుడు లేచి కూర్చుండిపోతారని నేను కనిపెడుతున్నాను. అలా కనిపెట్టి కొద్ది క్షణాలు చూశాను, లేచిపోయి కూర్చోలేదు మా నాన్నగారు. కానీ దేవుడు చేసేసాడు. అపవాదు ఓడిపోయింది, మా నాన్నగారు లేచిపోయారు, బ్రతికిపోయారు. నేనైతే నమ్ముతున్నాను, నాకు అనుమానం లేదు అని చెప్పి విశ్వాసంతో నేను ఇంకా వెళ్తావు నాన్న అని కిరణ్ పాస్టర్ గారికి చెప్పి మేము బయటకు వస్తున్నామండి. మాకు ముందు మమ్మల్ని తీసుకుని వెళ్ళినటువంటి మా సంఘ సభ్యుడు మమ్మల్ని డ్రైవ్ చేసి తీసుకెళ్ళేటువంటి మురళి పీటర్సన్ అని పేరు పెట్టాను ఆ బాబుకి. తను మాకు ముందు నడుస్తూ ఆ హాస్పిటల్లో నుండి బయటకు అడుగు పెడుతూ పెద్ద కేకలు పెట్టాడు. పాస్టర్ డాడీ అంటారు నన్ను. పాస్టర్ డాడీ, ఇక్కడ పెద్ద పాము ఉంది, పెద్ద సర్పం ఉంది అనేసరికి అవునా అని చెప్పి భయపడి కేకలు పెట్టి లోపలికి వచ్చేసాడు. వాడు లోపలికి వచ్చేసరికి నేను మా పాస్టర్ గారు వెనకాల గబగబా వెళ్ళాము. ఆ అబ్బాయి కేకలు పెడతా ఉంటాయి. వెళ్ళి అలాగే బయటికి చూసేసరికి అది కింగ్ కోబ్రా పాము, మెడ వరకు నరకబడి ఉంది. పెద్ద పాము, పెద్దది, మెడ వరకు నరకబడి ఆ నోరు ఇలాగ ఆడిస్తూ కరుస్తున్నట్టుగా ఆ వెనకాల నరకబడిన చోట రక్తం ఉండి అది ఫ్యాన్ లాగా స్పీడ్గా తిరుగుతుందండి. తిరుగుతూ పైకి ఎగురుతూ ఉంది ఇలాగా ఆ గుమ్మం దగ్గరే. రియల్గా కనపడింది. నేను చూశాను, మురళి చూసి చెప్తే మేము వెళ్ళి చూసాం, మా పాస్టమ్మ గారు చూశారు. అక్కడ వాచ్మెన్ కాళ్ళు కిందకి పెట్టుకుని స్టూల్ మీద కూర్చుని ఉన్నాడండి. ఆ కేకలు విని వెంటనే అతను కాళ్ళు రెండు తీసి పైన పెట్టుకుని అలాగా భయపడిపోతా ఉన్నాడు. భయపడిపోతా ఉంటే ఇప్పుడు నేను అన్నాను, వాచ్మ్యాన్ కొంచెం నీ దగ్గర కర్ర ఉంది కదా, కర్రతో దాన్ని కొట్టేయచ్చు కదా అని అంటే, మాకు మాత్రం భయం ఉండదా సార్, మేము అలా కొట్టలేదు, అసలే చూస్తుంటే ఎగురుతా ఉంది, నోరు ఇలా ఆడిస్తా, పెద్ద పాము అది, దాని ఎంత విషయంతో ఉంటుంది, నేను కొట్టను అని చెప్పి అతను భయపడిపోయి ఇక ఆ స్టూల్ ఎక్కేసాడండి. స్టూల్ ఎక్కేస్తే ఆ సమయంలో ఇంక మేము కూడా అటు ప్రక్కన చూస్తే అది ఇలా నోరాడిస్తూ ఎగురుతూ కొంతమంది అక్కడ గదిలో పడుకున్నారు అన్నమాట. ఆ పడుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్తుంది అది. అమ్మ బాబోయ్, పడుకున్న వాళ్ళని అక్కడ కరిచేస్తుందో, వాళ్ళు ఏమైపోతారో అని అనుకుంటా మేము అరుస్తూ ఉన్నప్పుడు, బాబు లేవండి నేను అరుస్తుంటే అవతల ప్రక్క మా పెద్దక్క గారు హబీలా మోన్స్ గారు, మా పెద్దక్క గారు, అలాగే మా తమ్ముడు, ఇందాక మా తమ్ముడు గారని చెప్పిన విశాఖపట్నంలో సేవ చేస్తున్నారని మా తమ్ముడు గారు జానఫ్సన్ గారు ఇద్దరు ఉండి చూసి ఏంటన్నా ఏం జరుగుతుందని చెప్పి మా పెద్దక్క అడుగుతోంది. పెద్ద కింగ్ కోబ్రా పాము ఇక్కడ ఇలా కనబడుతుంది, ఇది వెళ్తుందనని చెప్పేసరికి అవునా అని చెప్పి వాళ్ళు కర్ర పట్టుకుని అక్కడ నిలబడ్డారు అనమాట. అలాంటి సమయంలో ఎప్పుడైతే అది వెళ్తుందో ఆ పడుకున్న వాళ్ళ దగ్గరికి వెళుతున్నట్టు పాము ఒక్కసారిగా మాయమైపోయింది. ఇంక అందరం హతాశం అయిపోయాం. ఇంతమంది చూస్తూ ఉంటే
అక్కడి వరకు వెళ్ళి మాయమైపోయింది. అప్పుడు అర్థమైంది నాకు, ఓహో ఇది మరణం. అందుకే కాబట్టి రోజు వచ్చి నన్ను శోధించేది, ఎగిరేటప్పుడే పాములాగా ఎగిరేది. ఇదే అనమాట ఈ మరణం అనమాట. మరణాన్ని దేవుడు మరణింపజేశాడు అనమాట అని నేను అనుకుంటూ ఉన్నాను. అర్థం చేసుకున్న లోపు ఆకాశంలో నుండి ఒక స్వరం వినపడుతుంది. ఏమిటంటే, లేచెను హల్లెలూయా హల్లెలూయా, యేసు లేచెను, ఆయన లేపెను హల్లెలూయా అని. ఆ స్వరం ఏంటని చూస్తే దానికి ఒక రాగం, చక్కటి అద్భుతమైనటువంటి పాట. అది మనోగారు పాడినటువంటి ఒక పునరుత్థాన గీతం లాంటి పాట. కానీ స్త్రీల స్వరం వినపడుతుంది, దేవదూతల స్వరం లాగా పైనుండి వినబడతా ఉంది. ఆయన యేసు లేచెను, ఆయన లేపెను హల్లెలూయా హల్లెలూయా అనేటువంటి మాట. ఎప్పుడైతే మాట వినపడదో, అమ్మ బాబాయ్ మా నాన్నగారు లేచిపోయినట్టున్నారు, దేవుడు మా నాన్నగారిని బ్రతికించేసినట్టున్నారని చెప్పి దేవుని స్తుతించుకుంటా మేము చూసేసరికి ఆ సీలో ఉన్నటువంటిది ఏలోకి వచ్చేసింది. ఇది ఎప్పుడైతే కనపడి పైనుండి స్వరమా పాట రాగం దేవదూతల స్వరం వినబడిందో వెంటనే మార్పు వచ్చేసింది. వెంటనే మేము సంతోషంతో దేవుని స్తుతించుకుంటా అదే పాట, ఇంక నాకు పడుకోలేదు, రాత్రంతా స్తుతిస్తానే ఉన్నాను అదే పాట పాడుకుంటూ. పాస్టర్ గారండి, పెద్దయ్య గారు లేచారు అని చెప్పేసరికి అప్పుడు పెద్దయ్య గారులో ఎప్పుడైతే మార్పు వచ్చిందో లేచారో, డాక్టర్లకి చెప్తే, నర్సులే డాక్టర్ చెప్తే డాక్టర్ గారు కూడా వచ్చి చూసి ఏమో అద్భుతం, ఏదో దేవుని అద్భుతం అని చెప్పి డాక్టర్ గారు ఆశ్చర్యపోతున్నారు. ఆయనే ఏదో ఉప్పొంగిపోతున్నారు. అసలు చాలా అద్భుతం జరిగిందని పాస్టర్ కిరణ్ గారు, నా పెద్దయ్య గారు లేచారు, పెద్దయ్య గారికి స్వస్థత కలిగిందని చెప్తూ ఉంటే అసలు చాలా దేవుని స్తుతించి ఆనందించామండి. అలాగే నా తండ్రి గారిని కూడా దేవుడు ఆ భయంకరమైన మరణములో నుండి, మరణదూత ఛాలెంజ్ చేసినా సరే మరణదూతను మరణింపజేసి మా తండ్రి గారిని దేవుడు లేపారండి. అది ఆ సాక్ష్యాన్ని తిరిగి తణుకులోనే మా నాన్నగారు లేచి ఆరోగ్యంగా తయారైన తర్వాత అక్టోబర్ 17వ తారీఖు మా నాన్నగారు బర్త్డే వస్తే మేము మరలా హైదరాబాద్ వచ్చేసాం. మరలా తణుకు వెళ్ళి మా నాన్నగారి బర్త్డే రోజు మా అన్నగారి చర్చిలో, బిషప్ భారత్ బాబు గారు మా అన్నగారు అండి, అక్కడ వారి చర్చిలో నేను మరలా సాక్ష్యం చెప్పి ఇలా జరిగిందంతా విషయం ఇది. అప్పుడు మా నాన్నగారు ఇలా లేచారని అప్పుడు నేను చెప్పినప్పుడు అందరూ కూడా ఈ విషయాలన్నీ సాక్ష్యం ద్వారా విని చాలా సంతోషించి, ప్రత్యక్షంగా మా నాన్నగారు కూడా విన్నారండి. ఇప్పుడు చనిపోయిన వాళ్ళని మీ దగ్గర తీసుకొచ్చి పెడితే ప్రార్థన చేస్తే మీరు బతికిస్తారండి? అంటే దేవుడు అకస్మాత్తుగా ఆయన తన చిత్త ప్రకారం, నేను అనుకోకుండా ఊహించకుండా ఆ రీతిగా ఆయనే జరిగించుకుంటూ వెళ్ళిపోయారండి కార్యాలు. కానీ నేనేదో అనుకొని ఏదో నేను ప్రార్థన చేస్తే జరిగిపోతుందని చేసింది కాదంట. అది అసలు నాకు నేనుగా చేయలేదు, పైగా నాకే శక్తి లేదు. ఆ శక్తి అంతా కార్యం చేసినట్టు దేవుడు జరిగించుకున్నారు. ఎవరో పోటీ కోసం ఏదో బాడీ తెచ్చి ప్రార్థన చేయంటే లేపేయడానికి నాకేమీ శక్తి లేదు, నేనేమీ చేయలేనండి. కానీ అదే దేవుని చిత్తం ఉండి దేవుడు ఆ బాడీనే లేపి ఆయనకి మహిమ తెచ్చుకోవాలని కనుక ఆయన చిత్తము కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు లేపి తీరుతాడండి. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, ఆయన లేపి తీరగలడు. కానీ అలాగే ఎవరో బలవంతంగా పోటీకి తీసుకొచ్చి చేయాలంటే పోటీపడి పోటీలతోనూ చేయడం అది మానవతరం కాదండి. దేవుని యొక్క శక్తి, దేవుని చిత్తం అదండి. ఆయన జరిగించాలంటే ఆయన జరిగిస్తాడు. ఆయనకి సాధ్యమే, ఆయనకి సమస్తము సాధ్యమే. నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అన్నారు ఆయన. కాబట్టి దెర్ ఈజ్ నథింగ్ ఇంపాసిబుల్ టు హిమ్, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ టు అవర్ గాడ్. దేవుని కృప వల్ల మన ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణ రాష్ట్రంలోను అనేక సభల్లో, కూటాల్లో వాడబడుతూ దేవుని ఆత్మ ద్వారా దేవుడు సభల్లో కూడా బలంగా వాడుకుంటూ స్వస్థతలు జరిగిస్తూ, దేవుడు పేర్లు పెట్టి పిలుస్తూ, అనేక మందిని గురించి ప్రవచనాలు పలికిస్తూ, అలాగే రోగులను అప్పటికప్పుడు ఇన్స్టెంట్ హీలింగ్స్, అప్పటికప్పుడే ప్రార్థించగానే గడ్డలు మాయమైపోవటం, ప్రార్థించగానే రోగులు లేచిపోవటం, ఇలాంటి అద్భుతాలు చేస్తూ సూచక్రియలతో, అద్భుతాలతో, మహత్కార్యాలతో అనేక కూటాల్లో, అనేక సభల్లో, అనేక జిల్లాల్లో, రాష్ట్రాల్లో, ప్రాంతాల్లో, దేశాల్లో దేవుడు ఆయన వాడుకుంటూ ఆయన కృప ద్వారా నడిపిస్తూ ఉన్నాడని. ఒంటరిగా, చిన్నవాడిగా, బలహీనుడిగా వచ్చినటువంటి నన్ను దేవుడు జంటగా చేసి కుటుంబాన్నిచ్చి, కుమార్తెనిచ్చి, అల్లుడి గారినిచ్చి, సంఘమునిచ్చి, స్థలమునిచ్చి, మందిరమునిచ్చి, ఆ తర్వాత ఈరోజు 300 మంది సభ్యుల్ని కూడా దేవుడు అనుగ్రహించి సేవలు అద్భుతాలు చేసి 300 మంది, దాదాపు 600 మంది కంటే ఎక్కువ మందికి బాప్తిస్మాలు ఇవ్వడం జరిగిందండి. అయితే ఆ రోజు నేను చింతలనే బోర్డు చూసి, ఎలాగైతే దేవుని దర్శనానికి లోబడి నేను చింతలు వచ్చి
సేవ ప్రారంభించడం జరిగిందో ఒంటరిగా వచ్చి అలాగూ నేను సేవలో అనేక శ్రమలు పడి దేవుని కృప వల్ల దేవుడు శ్రమలన్నిటి నుండి విడిపించి అద్భుతాలు చేసి ఆశ్చర్యకార్యాలు చేసి ఆయన సేవలో నిలవబెట్టారో అలాగే నిలవబెట్టి బలపరిచి అద్భుతాలు చేసిన తర్వాత ఒంటరి నన్ను దాదాపు 300 మందికి పైగా సభ్యులను అనుగ్రహించి అనేక మందికి బాప్తిస్మం ఇవ్వడానికి, అనేక ప్రాంతాల్లో వాడబడడానికి, ఎన్నో సువార్త కూటాల్లో వాక్యం చెప్పడానికి, ఎక్కడ సువార్త కూటాలకు వెళ్ళినా ఎక్కడ వాక్యం బోధిస్తూ ఉన్నా శక్తివంతమైనటువంటి ఆత్మకృమ్మరింపు. వాక్యం చెప్తూ ఉంటే పాపులు రక్షించబడ్డం, వాక్యం బోధిస్తూ ఉంటే రోగులు స్వస్థపరచబడ్డం, వాక్యం చెప్తూ ఉన్నప్పుడే దయ్యాలు కేకలు పెట్టి పారిపోవటం, వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడే భయంకరమైన త్రాగుబోతులు కేకలు పెట్టి వారు మారుమనసు పొందటం, ఇలాంటి కార్యాలు దేవుడు సభల్లో జరిగిస్తూ, ఇంకా ఏమిటంటే దేవుని యొక్క కృపచేత సేవలో జరిగే కార్యాలు. నేను కూటాలకు వెళ్ళినప్పుడు అలా వాక్యం చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో, చివరిగా వాక్యం చెప్పి ప్రార్థన చేస్తున్న సమయంలో సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తే ఆయన తన దూతల సమేతంగా సమూహంగా ఆ సభలోనికి దిగి వచ్చి ఆ సభల్లో ఆయన దూతలు వెళ్ళి ప్రజల మధ్యలో సంచరించడం, ప్రజల మధ్యలోనికి వెళ్ళి ఆ దూతలు ప్రజలను ముట్టి వారు పరిచయం చేయటం నేను అనేకసార్లు చూశానండి. సభలకు వెళుతున్నప్పుడు ఎలా దేవుడు ఎలా చేస్తున్నారో ఆశ్చర్యం అర్థం కావట్లేదు. అసలు ఎంతో అద్భుతమైనటువంటి కార్యం. ఒక ఎందుకు పనికిరాని అనామకుండైనటువంటి నన్ను దేవుడు నిలవబెట్టుకుని నిజంగా ఇంత గొప్ప ఆశ్చర్యకార్యాలు. సువార్త సభలకు వెళితే చాలు అద్భుతాలు, శక్తివంతమైన వర్తమానాలు, సూచక్రియలు, యేసయ్య దిగి రావటం, పరిశుద్ధాత్మ ప్రజలు నింపబడ్డం, రోగులు స్వస్థపరచబడ్డం, దేవదూతలే సమూహాలుగా దిగి వచ్చి ప్రజల మధ్యలోనికి వెళ్ళి పరిచయం చేసి స్వస్థతలు జరిగించడం, ఇది ప్రతి సభల్లోనూ చూస్తూ ఉన్నామండి. ఇలాంటి కార్యాలు చేసుకుంటూ ఆయన దీవించడం, అద్భుతాలు చేయటం దేవునికి నిజంగా మహిమకరమైనటువంటి విషయంగా దేవుని స్తుతిస్తున్నాను. అదే యేసుక్రీస్తు పరిచర్య ఈ ఎందుకు పనికిరాని దేన సేవకుని వాడుకొని, ఈ దేన దరిద్రుని వాడుకొని ఆయన జరిగించుకుంటారని అందుకే నేను దేవునికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకంటే నేను అంతకంటే ఏమి చేయలేను. నేను ఎందుకు పనికిరాను నాకు తెలుసు. ఐ నో వాట్ ఐ యామ్, హూ యామ్ ఐ నో. బట్ అట్ ది సేమ్ టైమ్ ద లార్డ్ ఈస్ యూజింగ్ మీ యాజ్ ఎ స్మాల్ వెసల్ ఫర్ హిస్ గ్లోరీ. ఆయన మహిమ కొరకు ఒక చిన్న పాత్రగా దేవుడు తన పరిచర్యలో నన్ను వాడుకుంటూ ఉన్నారు. అందుకే నేను నా హృదయం కృతజ్ఞతతో నింపితే నాకు చాలాసార్లు తెలియకుండా వేదన కలుగుతుందండి. కాబట్టి దేవుని మహింపరుస్తున్నాను. కేవలం ఆయన మహిమ కొరకే, ఆయన ఘనత కొరకే నేను ఈ సాక్ష్యం చెప్తూ ఉన్నాను. మరి ఇలాగ చెప్పుకుంటూ వెళితే ఇంకెన్నో అద్భుతాలు ఉన్నాయి. అవన్నీ నేను చెప్పడానికి వందల 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 కార్యాలు ఆయన చేస్తూ ఉన్నారు. ప్రభు కృప ఉంటే కనుక ఏదైనా ఒక పుస్తకం కూడా నేను దాన్ని రిలీజ్ చేయాలని రాసి పెట్టాను. ప్రభు సహాయం చేస్తే ముందుకు వెళ్ళాలని చాలా ఆశ ఉందండి. ఇలాంటి వర్తమానాలు లేక ఇలాంటి అద్భుతాలు మన భారతదేశం అంతటా వ్యాపించాలని, చివరికి భారతదేశమే ఒక క్రైస్తవ దేశంగా మారిపోవాలని, భయంకరమైనటువంటి పద్ధతులు, పడికట్ల ఆచారాలతో నశించిపోయి కుప్పలు కుప్పలుగా ప్రజలు నరకంలో కోల్పోతున్నారు. ఈ ప్రజలతో మారాలని భారతదేశ రక్షణ నేనెంతో వేదన పడుతూ భారతదేశ రక్షణ కొరకు నిత్యం కన్నీరు కరుస్తూ రోధిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నా. భారతదేశం రక్షించబడుతుంది, నేను వాడుకుంటాను, భారతదేశాన్ని నేను నీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేశారు. నాకు వాగ్దానాన్ని బట్టి నేను భారతదేశం క్రీస్తు కొరకు పట్టబడుతుందని చెప్పారు కనుక రోధిస్తూ ప్రార్థన చేస్తూ కన్నీరు కారుస్తూ ఇంకా ప్రభు చిత్తమైతే టీవీ కార్యక్రమాలు ఇవ్వాలి, ఎన్నో సువార్త కొట్టాలు పెట్టాలి, ఎక్కడెక్కడికో వెళ్ళాలి, ఎంతోమందిని ప్రభు కొరకు సంపాదించాలని గొప్ప మంటతో, గొప్ప ఆశతో, వేదనతో, కన్నీటితో, రోదనతో, దేవుని అద్భుత శక్తితో ఆయన కృపలో ముందుకు సాగడం జరుగుతుందండి. ఒక చిన్న పాత్రగా
కాబట్టి ఈ యొక్క కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ జోషి గారి యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ కొరకు ప్రార్థన చేయండి, జోషి గారి కొరకు ప్రార్థన చేయండి, అలాగే సాక్ష్యం చెప్పినటువంటి మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ప్రభు చిత్తమైతే మరి మీలో చాలామందిని నేను కలుసుకోవాలని ఆశపడుతున్నాను. అంతేకాదు ఈ ఛానల్లో ఈ కార్యక్రమాన్ని చూసిన మీ అందరి కొరకు ఖచ్చితంగా నేను ప్రార్థన చేస్తాను. మీరు ఈ కార్యక్రమాన్ని పూర్తిగా మొదటి నుంచి చివరి వరకు చూడండి. ఈ యూట్యూబ్ ప్రోగ్రామ్ని చివరి వరకు చూసి అలాగే కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీకున్నటువంటి కాంటాక్ట్స్ అన్నిటికీ షేర్ చేయండి. ప్రజలందరూ ప్రార్థన పనులుగా మార్చబడాలి, పరిశుద్ధాత్మ పనులుగా మార్చబడాలి, పరిశుద్ధాత్మ వరాలతో నింపబడాలి, అద్భుతాలు జరగాలి, యేసే క్రీస్తుని ప్రకటించబడాలి, భారతదేశం క్రీస్తు కోసం పట్టబడాలి, క్రీస్తు దేశంగా మార్చబడాలి. అందుకే నేను మీకు తెలియజేస్తాను, ఈ సాక్ష్యం అనేకులకు పంపి బలమైన ప్రార్థన పనులుగా మార్చబడి క్రీస్తు ద్వారా అద్భుతాలు పొందాలని తెలియజేస్తూ మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఈ సాక్ష్యాన్ని ఎంతటితో ముగిస్తున్నాను.